ఇక ఆలస్యం చేయకుండా త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం సుమారు మొదటి వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైన సజీవమైన రాయి అయిన ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతురో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండాయను. కట్టువారు వాక్యానికి అవిధేయులై తొట్రెలుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ చూస్తూ వాక్యాన్ని వినండి. సరే, తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకుందాం, ప్రశ్నించుకుందాం. చదివింది మనకేమన్నా అర్థమైందా? నిజాయితీ ఒప్పుకుంటే మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. ఏదన్నా ఒక విషయాన్ని మనం చదువుతున్నప్పుడు దాన్ని సందర్భానుసారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ సందర్భాన్ని గాలి కుదిలేసి ఏ వాక్యాన్నైనా దాన్ని మధ్యలోంచి లాగామనుకోండి, ఆ వాక్యం మనం రక్షిస్తుందో లేదో తర్వాత విషయం. కానీ అందులో ఒకటి కలిపిన ఒకటి తీసిన ఈ పుస్తకంలో ఉన్న డిసీజులన్నీ మన మీదకి రప్పిస్తా అన్నాడు, అంటే రోగాలు. కాబట్టి వాక్యం దగ్గర తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలీదు. ఇప్పుడు మనం వాక్యాన్ని చదివాం. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇది పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు పత్రిక కాదు, ఏ పత్రిక ఏంటో మనకు అర్థం కావాలి అంటే దీని పునాదులు అపోస్తుల కార్యంలో ఉంటాయి. అంటే ఈ పత్రిక ఎందుకు రాశాడో మనకు తెలియాలంటే దీని మూలాలు అపోస్తుల కార్యంలో ఉంటాయి. అలా సందర్భాన్ని అర్థం చేసుకుని ఆ పత్రిక ఎందుకు రాస్తారో మనం అర్థం చేసుకుని చదివితేనే వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడంటే ఈ జనరేషన్లో దేవుడు ఖచ్చితంగా వాక్యం ద్వారా మాట్లాడతాడు. చాలామంది దైవజనుల దగ్గరకు వచ్చి ఇలా వాక్యాలు చదువుతున్నా చెబుతున్న పాస్టర్ల దగ్గరకు వచ్చి అడుగుతారు, ఏమనంటే ప్రార్థన చేయించుకుంటారు, అంతవరకు ఓకే. కానీ తర్వాత ఒక మాట అడుగుతారు,
దేవుడు ప్రార్థనలో మా కోసం ఏమని చెప్పాడా అని. మీకోసం మాకేం చెప్పడు. మీరు మళ్ళీ మళ్ళీ అడిగి మా కోసం ఏమని చెప్పాడా, మా కోసం ఏమని చెప్పారంటే ఏదోటి చెప్పేస్తారు. చెప్పరా? నీకు చెప్పాలన్నా నాకు చెప్పాలన్నా ఒకే ఒక్క రైట్ ఛానల్ ఉంది. ఏంటి చెప్పండి? వాక్యం. ఆ వాక్యంలోంచి దేవుడు మాట్లాడతాడంటే మాట్లాడతాడు. ఇప్పుడు చాలామంది సంసారంలో బాధలు పడుతున్న తల్లులు ఉన్నారు, చాలామంది ఉంటారు. వాళ్ళతో ఎలా మాట్లాడతాడంటే, నేను ఎంతకాలం చర్చికి వెళ్ళినా దేవుడు నాకు ఏ జవాబు ఇవ్వట్లేదని అనుకోకండి. వాక్యం దగ్గరకు వస్తే జవాబు ఇస్తాడు ఆయన. ఎలా మాట్లాడతాడో గతించిన తరగతులు నేను చెప్పాను, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. అప్పుడు వచ్చినప్పుడు కూడా మీతో మాట్లాడాను నేను. ఎలా మాట్లాడతాడంటే, ఆల్రెడీ మీలాగే సంసారంలో నలిగిపోతున్న తల్లులు చరిత్రలో ఉన్నారు. వాళ్ళ జీవిత చరిత్రలు బైబిల్లో రాశాడు. ఇప్పుడు ఉండదు. శారమ్మ అబ్రహాము ఆడిన గొడవకి మధ్యలో అన్యాయం అయిపోయింది ఎవరండి? ఆగరమ్మ. బాగా వినండి. సవితిపోరికి సంబంధం లేకపోతున్న నలిగిపోతున్న మరో తల్లి ఎవరండి? అన్న. సొంత చెల్లినే తీసుకుని కుంపటి ఇంట్లోనే పెట్టి ఆ మనిషి ముందే కళ్ళ ముందు చెట్టా పట్టాలు వేసి తిరుగుతుంటే నవ్వాలో ఏడాలో తెలియక ఏడ్చిన తల్లి ఎవరండి? లేయమ్మ. మీకు అర్థమవుతుందో లేదో? ఇలాంటి చరిత్రలు చదువుతున్నప్పుడల్లా ఆగర చేయబట్టుకున్నాడు, అన్నా చేయబట్టుకున్నాడు, లేయా చేయబట్టుకున్నాడు. ఆ పట్టుకున్న ఆయన మాట ఇచ్చాడు, నేను మీకు తోడై ఉన్నాను, మిమ్మల్ని దీవిస్తున్నాను, కంగారు పడకండి అన్నాడు. మీకు ఏమర్థమవుతుందో చదువుతుంటే అంటే, సంబంధం లేకుండా నలిగిపోయిన ఆగర్నే వాదార్చిన దేవుడు అది చదువుతున్నప్పుడు నన్ను కూడా వాదార్చిన ఒక ధైర్యం వస్తుందే. ఆ ధైర్యం ఎప్పుడైతే వస్తుందో ఆ వస్తున్న ధైర్యాన్ని బట్టి నీకు చెప్పొచ్చు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని. నలిగిపోతున్న స్నేహితుల చేత లేదా సహోదరుల చేత అన్యాయానికి గురైన ఏ మగాళ్ళైన ఇక్కడ ఉంటే మీకన్నా దారుణంగా చరిత్రలో మోసపోయిన మగాళ్ళు ఉన్నారు. సొంత అన్నయ్యలు మోసం చేసి తీసుకెళ్లి గోతులో పడేశారు. గోతులో పడేయడమే కాదు, తీసుకెళ్లి ఇస్మాయిల్కి అమ్మేశారు. అమ్మేసిన ఇస్మాయిల్ని దేవుడు ఏమైనా వదిలేశాడా? ఆ ఇస్మాయిల్కి అమ్మేయబడిన ఆ యోసేపుని దేవుడు లేవనెత్తి ప్రపంచానికి ఏలుకున్న ఐగుప్తికి ప్రధానమంత్రి స్థాయిలో కూర్చోబెట్టాడు. ఇలాంటి అన్యాయం మనకు కూడా జరుగుతున్నప్పుడు స్నేహితుల చేత, అన్నదమ్ముల చేత మోసపోతున్న మగాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఈ సందర్భాలు చదువుతున్నప్పుడు యోసేపుని వాదార్చిన దేవుడు నన్ను కూడా వాదార్చిన ఒక ధైర్యం నీకు వస్తుంది చూసావా? ఆ ధైర్యం రావడమే దేవుడు నీతో మాట్లాడడం. వాక్యంలోంచి దేవుడు మాట్లాడుతుంటే వాక్యంలోంచి దేవుడు ఖచ్చితంగా వాక్యంలోంచి మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని చదవాలి. అది చదివితే దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడతాడు. ఇప్పుడు మన వాక్యాన్ని చదివాం. ఏంటి సందర్భం? ఈ వాక్యం అంటే పేతురు ఈ పత్రిక రాయడానికి మూలాలు ఏంటంటే, అసలు పేతురు పత్రిక రాయడానికి కారణం సంఘ చరిత్ర తెలియాలి. సంఘ చరిత్ర తెలిస్తేనే ఎందుకు ఈ పత్రిక రాసాడో మనకు అర్థం అవుతుంది. అపోస్తల కార్యం చదువుతున్నప్పుడు సంఘం అధికారికంగా 33లో ప్రారంభింపబడింది. అప్పటికి అధికారికంగా కాదు కానీ అనఫిషియల్గా ఉంది. సంఘం అధికారికంగా ప్రారంభపడింది 33లో. ఆ 33లో అధికారికంగా సంఘం ప్రారంభింపబడడానికి కారణం ఏంటంటే, అధికారికంగా ప్రారంభింపడానికి కారణం అప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న శిష్యులు 12 మంది. ఆ 12 మందిలో ఒకడు అన్యాయం అయిపోయాడు, డబ్బుకు మరిగి. ఆ ఒక్కడ పోయిన స్థానంలో మరొక ఆయన భర్తీ చేయబడ్డాడు. ఈ 12 మందితో 120 మంది కలపబడ్డారు. ఈ 120 మంది మేడగదిలో కూడుకుని ప్రభు చెప్పిన వాగ్దానం కొరకు కనిపెడుతున్నారు. ప్రభు ఏం చెప్పాడు? ఇదిగో యెరూషలేము కానీ ఇజ్రాయేల్ కానీ దాటి వెళ్ళొద్దు, నేను చెప్పే వాగ్దానం వచ్చేంత వరకు మీరు వెళ్ళొద్దు. ఏంటా వాగ్దానం? ఇల్లు లేని వారికి ఇల్లులు, వాకి లేని వాకిలు. ఇది కాదు. ఏంటి ఆ వాగ్దానం అంటే పరిశుద్ధాత్ముడే వాగ్దానం. ఆ వాగ్దానం వచ్చే వరకు మీరు కనిపెట్టండి. కనిపెడుతున్నారు. సుమారు 120 మంది మేడగది మీద కనిపెడుతున్నారు. ఆ మేడగది మీద 120 మంది కనిపెడుతున్నప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియదు పరిశుద్ధాత్ముడు. కనిపెట్టమన్నాడు, కొద్ది దినాల్లో మీ మీదకి వాగ్దాన సంబంధమైన ఆత్మ వచ్చేంత వరకు కనిపెట్టమన్నాడు. ఈ కనిపెడుతూ ఉండగా సరిగ్గా అదే టైంలో ఇజ్రాయెల్ దేశంలో ఒక పెద్ద పండగ జరుగుతుంది. ఆ పండగ పేరు పెంతెకొస్తు. ఈ పెంతెకొస్తు ఎప్పుడైతే జరుగుతుంది, ఈ పెంతెకొస్తు పండగ జరుగుతున్నప్పుడు అప్పటికే ప్రపంచంలోనికి ఇశ్రాయేల్ చెదిరిపోయారు.
చెదిరిపోయారు కాదు, దేవుడు చెదరగొట్టాడు. ఎందుకంటే ఇశ్రాయేలు బుద్ధి ఎలాంటిదంటే బైబిల్ చరిత్రలో అందితే జుట్టు, అది ఎవరు అంటే బాగా దేవుడితో వీళ్ళకి పని ఉంటే ఒకలా ఉంటారు, అన్నీ బాగా కలిసి వచ్చి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తే మరోలా ఉంటారు. అంటే బాగుంటే ఒకలాగా, బాగోకపోతే ఒకలాగా, ఇశ్రాయేల్ పని ఉంటే ఒకలాగా, పని లేకపోతే లాగా. వీళ్ళు ప్రతిసారి దేవుడిని ఎక్కిరించే పనులు ఎప్పుడైతే చేశారో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే చెదరగొట్టి పాడేశాడు. ఆ చెదిరిపోయిన వాళ్ళు ప్రపంచ దేశాల్లో చెదిరిపోతే, ఎంత చెదిరిపోయినా వీళ్ళు ఎంతో కొంత ధర్మశాస్త్రం మీద ఆశ ఎక్కువ వీళ్ళకి. ఆ ధర్మశాస్త్ర పండగలు ఆచరిస్తారు. ఈ చెదిరిపోయిన వాళ్ళందరికీ తర్వాత అనిపించింది మరలా ధర్మశాస్త్రాన్ని పాటించాలి, మరలా దేవుని యొక్క సన్నిధికి పోవాలనుకున్నప్పుడు ఈ పండగలన్నిటి విషయంలో వీరు ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో ఎక్కడ వీళ్ళు చెదిరిపోయి ఉన్నా సరిగ్గా పండగ టయానికి యెరూషలేముకి వస్తారు. సరిగ్గా ఆ పండగ ఏం జరుగుతుందంటే పెంతెకొస్తు పండుగ జరుగుతుంది. నా మాటలు అర్థమవుతున్నాయిగా? అర్థమైపోయినా కొంచెం చెప్పి అర్థమైనట్టు చూడండి. 10 అయింది, తర్వాత అన్నీ అర్థమవుతాయి. సరే, ఎప్పుడైతే ఈ పెంతెకొస్తు దినానికి ఎప్పుడైతే వచ్చారో అప్పటికి పెంతెకొస్తు దినానికి ప్రపంచం నుంచి వచ్చిన ఇశ్రాయేలు జనాభా సంఖ్య 20 లక్షల మంది. ఎంత? 20 లక్షల మంది. 20 లక్షల మంది టౌన్ అంతా నిండిపోయి ఉన్నారు. 120 మంది మేడగది మీద ఉన్నారు. మేడగది మీద ఉన్నది 120. సిటీ అంతా లేదా ఆ మందిరం చుట్టూ నిండిపోయిన ప్రజానికం సంఖ్య 20 లక్షల మంది. ఈ 20 లక్షల మంది పండగ అడావుళ్ళు ఉండగా ఆ 50వ రోజు పండగ చివరి రోజు దగ్గర అవుతుండగా సరిగ్గా టైంలో పెంతెకొస్తు దినాన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన వాగ్దాన సంబంధమైన పరిశుద్ధాత్ముడు ఆ 120 మంది మీదకి వచ్చాడు. 12 మందితో ఉన్న మిగిలిన వారు అందరి మీద కంటే ఆ 120 మంది మీదకి ఎప్పుడైతే వచ్చాడో ఈ వచ్చిన వాళ్ళు మేడగదిలోంచి బయటకు వచ్చి భాషలు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడుతున్నారో భాష అనగానే మళ్ళీ మీరు ఎక్కడికో పోకండి, అది కాదు. అంటే అక్కడ భాషలు అనగానే ఏం మాట్లాడాలంటే చెదిరిపోయి ఆ దేశాల నుంచి వచ్చారుగా, ఆయా దేశాల నుంచి వచ్చిన వారు ఆయా భాషలు మాట్లాడుతున్నారు కనుక ఆయా భాషలు మాట్లాడుతున్న వారికి వారి వారి భాషలు అర్థమయ్యేలాగా వారి యొక్క మాతృభాష కంటే ఆ ప్రాంతాల్లో సెటిల్ అయిపోయిన భాష ఏదైతే ఉందో ఆ భాషని నిలబడిన వారు మాట్లాడుతుంటే వాళ్ళకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం అర్థమవుతుంది. అందరికీ అర్థమవుతుంది, కానీ స్థానికంగా ఉన్న యూదులకి ఇశ్రాయేలుకి అర్థమవట్లేదు. ఎందుకంటే వీళ్ళకి వచ్చిన భాషల్లో ఒకటే, ఏంటి? హెబ్రీ. అరే అందరికి అర్థమవుతుంది, వచ్చిన వాళ్ళందరికీ. వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. మరి వీళ్ళకి అర్థం కాకుండా వీళ్ళు ఏం చేశారంటే, అరే వీళ్ళు కొత్త మద్యం ఏదో తాగేశారా, అందుకే వీళ్ళు ఏదో కొత్తగా మాట్లాడితే వీళ్ళకి భాష అర్థం కాకపోయేసరికి వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు ఏదో మద్యం తాగేస్తారనే పేరు ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ఈ మాతృభాషతో వీళ్ళకి మాట్లాడకపోయేసరికి శిష్యులకి మద్యం తాగరని పేరు ఎప్పుడైతే పెట్టారో ఆ 120 మంది నుంచి ఒక వ్యక్తి పైకి లేచాడు. ఆ వ్యక్తి పేరే పేతురు గారు. ఆ పేతురు గారు లేచి మాతృభాషలో మాట్లాడు. నేను భాష మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోండి. 12 మందిలో అన్య భాష మాట్లాడకుండా ఆ రోజు ప్రసంగం చేసింది ఎవరంటే పేతురు గారు. ఆయన భాష మాట్లాడలేదు. ఆయన నిలబడి ఇశ్రాయేలుకి అర్థమయ్యే భాష మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుకి అర్థమయ్యే భాష ఏంటంటే హెబ్రీ. ఆ హెబ్రీ భాష ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఈ భాష విన్న వాళ్ళు విచిత్రంగా అనిపించేది చెప్తున్నా, ఈ స్థానికులే సుమారు 3000 మంది మారిపోయారు. ఎంతమంది? 3000 మంది. ఇప్పుడు ఈ 3000 మంది 120 మంది, ఈ 3120 మంది కలిసి సంఘం అధికారికంగా ప్రారంభింపబడింది. దాన్నే 33లో జరిగింది, క్రీస్తు శకం 33లో. ఎప్పుడైతే అధికారికంగా సంఘం ప్రారంభింపబడిందో సంఘం బాగానే ఉంది. 3000 మంది కలిసినప్పుడు బాగానే ఉంది. 3120 సంఖ్యగా వ్యాపించినప్పుడు బాగానే ఉంది. 4000 మంది అయినప్పుడు బాగానే ఉంది. సంఘం 4000 సంఖ్య దాటుతున్నప్పుడు బాగానే ఉంది. కానీ జనాభా పెరిగే కొద్దీ సంఘంలో గొడవలు వస్తున్నాయి. మర్చిపోకండి, పేతురు గారి పత్రిక ఎందుకు రాశాడో ధ్యానిస్తున్నాం. నా మాటలు మర్చిపోకండి. అయితే ఎప్పుడైతే ఈ 3000 మంది 4000 సంఖ్య పెరిగేసరికి సంఘంలో గొడవలు వచ్చాయి. ఎలాంటి గొడవలు వచ్చాయంటే మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగులో సామెత ఉంటుంది, నలుగురు ఉన్నప్పుడు గొడవ ఉండదు, నలుగురు 400 అయినప్పుడు గొడవ ఉండదు, 4000 అవుతారు చూసారా, గొడవలు వచ్చేస్తాయి. అందుకే మంది ఎక్కువైతేనట మజ్జిగ పలసగా అయిందట. నీ బొంద మజ్జిగ పలసగా అయిందట. ఏంటి? మంది ఎక్కువైతేనట చెప్పండి,
మామూలు పలసగా కాదు, ఏంటి చాలా పలసగా అయిపోయింది. అప్పటి వరకు బాగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ సంఘమైనా, ఏ కుటుంబాలైనా, ఏ చుట్టరికాలైనా, ఏ స్నేహబంధాలైనా జనాభా పెరిగినప్పుడే గొడవలు ఎక్కువైపోతాయి. సంఘంలో కూడా ఏమైందంటే పెరిగారు. ఈ పెరిగిన వారి సంఖ్యను బట్టి భాషా భేదం వచ్చింది. ఎలాంటి భాష రా? వాళ్ళ గ్రీకులు రా, మన ఎబ్రిల్ రా. వాళ్ళ పలానా ప్రాంతం రా, మనం పలానా ప్రాంతం రా. అరే పలానా ప్రజలు రా, మనం పలానా ప్రజలు. అంటే ఈ రోజుల్లో క్యాస్ట్ ఫీలింగ్లు ఎలాంటియో ఆ రోజుల్లో ప్రాంతీయ భేదం, భాషా భేదం, గ్రీకులు యూదులనే దరిద్రపు వ్యత్యాసం వచ్చేసింది. ఈ రోజుల్లో కూడా మీరు చూసారా, ఏవో పెద్దమ్మా ఇక్కడ సంఘం ఉండగా అక్కడ వరకు ఎందుకు వెళ్ళిపోతున్నాను అడిగితే, ఈ పెద్దమ్మ అందట మా ఊళ్ళందరూ అక్కడికే పోతున్నారు బాబు అందరు. మా ఊళ్ళు వెళ్ళి మీ ఊళ్ళు కొంత ఊళ్ళు పోతారు అందులోకి. మా ఊళ్ళందరూ బంధు. మీ ఊళ్ళు ఏంటంటే కులానికి సంఘం ఉంటుంది, ఉంది. బీసీ సంఘం ఉంది చెప్పండి, ఎస్సీ సంఘం ఉంది చెప్పండి, ఓసీ సంఘం ఉంది చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా రకరకాల సంఘాలు నాకు గుర్తురాట్లేదు. కానీ ఏ కులానికి సంబంధించిన ఆ సంఘాలు ఉన్నాయా లేదా? ఇవి సంఘాలు అంటారు, ఇవి సంతలు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇవి సంఘాలు కాదు. ఇలాంటి వ్యత్యాసాలు ఎప్పుడైతే సంఘంలోకి వచ్చాయో దేవుడు గుర్తుపెట్టుకోండి, ఏదన్నా సహిస్తాడు. కానీ మనుషుల్ని ఒక్కరినొకరు తక్కువ చేసుకునే గొడవలు మాత్రం పెట్టుకున్నారో ఆ సంఘానికి ఉండే మహిమని తీసేస్తాడు. అక్కడే కాదు, ఎక్కడైనా, ఈ రోజైనా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నలిగిపోయిన సొక్క వేసుకున్న పెద్ద ఆయన్ని మనం ఎలా గౌరవించాలో ఇస్త్రీ సొక్క వేసుకుని వచ్చిన ఆయన్ని కూడా అంతే గౌరవించాలి. బాగా రండి, మంచి బట్టలు వేసుకున్న ఆయన ఎంత గౌరవిస్తున్నావో నలిగిపోయిన బట్టలు కట్టుకున్న ఈ పెద్దమ్మను కూడా అంతే గౌరవించాలి. బట్టలు బాగున్నవాడిని ఒకలాగా, బట్టలు లేనివాడిని ఒకలాగా, డబ్బున్నవాడిని ఒకలాగా, పేదవాడిని ఒకలాగా గౌరవించావో ఆ సంఘానికి తాట తీస్తాడు. యెరూషలేము సంఘంలో 12 మంది అపోస్తులు బాగానే ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా పెంట గొడవలు పెట్టుకుంటారు. ఎలాంటి గొడవలు? పోయి గొడవలు ఎక్కడ పెట్టుకున్నారంటే దిగ్గుసేటు కూడా అని చెప్పండి, భోజనాలు కాడ పెట్టుకున్నారు. ఇంకెక్కడైనా పెట్టుకున్నా బాగుండు. ఆ భోజనాలు గొడవలు పెట్టుకుని ఎప్పుడు ఏ గొడవలైనా ఎక్కడొస్తే చెప్పండి, పెళ్ళిళ్ళలో కానీ చెప్పండి, దేవుడు భోజనాల్లో కానీ, సంఘంలో కానీ ఎప్పుడైనా గొడవలు ఎప్పుడొస్తాయి చెప్పండి, కానా దగ్గరే. ఎలా ఉంటుందంటే ఇక రేపు నుంచి రైస్ ఉండదు అనుకుంటారు, ఏంటి నాకు తెలియదు. కానీ గొడవలు అయిపోతాయండి అక్కడ. ఎలా గొడవలు అయిపోతే ఈ వడ్డించే వాళ్ళకి తిరం లేకపోతే అయిపోతాయి. ఇక్కడ వడ్డించే వాళ్ళు ఎవరు నాకు తెలదండో. ఈ వడ్డించే వాళ్ళకి తిరం లేకపోతే అయిపోతాయి. అంటే ఈ వడ్డించే వాళ్ళు కూడా ఎలా వడ్డిస్తారు? బాగా మోతుబరికి అయితే వేసుకోండి సార్ అంటారు, అదే పేదలైతే నడు అంటారు. అంటే ఇవే ఈ పుల్లగుచ్చి మాటలు, బాగా ఈ పుల్లరి మాటలు, ఇలాంటి వ్యత్యాసం ఒక్కొక్కరిని ఒక్కలా సంఘంలో చూస్తే అది సంఘమైన సంతలా తయారైపోతుంది. ఇక్కడ క్యాస్ట్లు ఉండకూడదు, ఇక్కడ ప్రాంతీయ భేదాలు ఉండకూడదు, ఇక్కడ ఆడ మగాని తేడా ఉండకూడదు, ఇక్కడ చిన్నోడు పెద్దోడు అని తేడా ఉండకూడదు. ఇక్కడ క్రీస్తునందు అందరూ సమానం. ఈ సమానత్వం సంఘంలో లేకపోతే గొడవలు అవుతాయి. వీళ్ళ భోజనాల దగ్గర గొడవలు పెట్టారట. ఎంత గొడవలు ఇట్టారు? అపోస్తుల దగ్గర చెవి పడింది, అపోస్తుల చెవిలో పడింది. అరే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వడ్డించే వాళ్ళ దగ్గర ప్రాబ్లం వస్తుంది కనుక సంఘం తీసుకునే నిర్ణయం ఏంటంటే వడ్డించే వాళ్ళని మార్చేయాలి. శ్రీకాంత్ అన్న గుర్తుందో లేదు కానీ నాకు గుర్తుంది. అన్న చెల్లి పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి కొడుకు తాళీగోలు అనుకుంటా వాళ్ళు భోజనాలు జరుగుతుంటే అంత డిగ్నిటీగా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా బాగానే ఉంది. ఆ వచ్చిన ఆయన పెళ్లి మండపంలో గొడవ వేసాడు భోజనాల దగ్గర. అన్న నేను వెళ్ళాం. దేనికి గొడవ అంటే గోంగూర పచ్చడి కోసం. బగిట్టేడేహం తినేమని అడుగుతున్నాను. ఒక పెద్దవై ఉండి నడుతున్నా, ఒక పెద్ద భోజనాల దగ్గర గొడవ పెట్టుకుంటున్నట్టు ఏమనాలి? నేను ఎందుకు మాట్లాడుతున్నా చెప్పనా? ఇలాంటి నేరో మైండ్ సెట్ ఎవరికి ఉంటుందంటే చక్క పెట్టాలకు ఉంటుంది. అందుకే చూడండి, భోజనాలు పెట్టమని పెద్దలకు అప్పగిస్తే సంఘాల్లో ఏం చేశారట? కూరలు దాచేస్తారంట. కూరలు వేస్తారా? డెడ్ సీప్ కానీ కూరలు దాచేస్తారు, పెరుగు దాచేస్తారు, ఇంకా చెప్పండి నాకు గుర్తురాట్లేదు, సాంబార్ దాచేస్తారు, నడుతారు. అది వడ్డించేది మీకే ఒక ఉదార స్వభావం లేకపోతే సంఘాలు ఉంటాయా? విడిపోతాయి. నడుతున్నాను. మోతుబారిని ఒకలాగా, పేదోడిని ఒకలా చూడరు, అందరికీ ఒకేలా ప్రేమించాలి. బయట ఉంటాయేమో వ్యత్యాసాలు, కానీ సంఘంలో ఉండకూడదు. అందుకే చూడండి ఎలాంటివి దాచేస్తారంటే
పెరుగు బకెట్లు దాచేశారట. దాచేసి ఏం చేస్తారు? ఆలోలు వస్తారు. ఆలోలు అదే వాళ్ళ కుటుంబీకులు చెప్పండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వస్తారు. ఏం చేస్తారు? తినేసి పొట్ట పెంచేస్తారా? ఏం చేస్తారని అడుగుతున్నాను. వడ్డించే వాళ్ళు ఎలా ఉండాలంటే, మనం తినకపోయినా పర్లేదు, అవసరమైతే లాస్ట్లో కారం ఉప్పు జలుకునైనా మనం తినాలి, కానీ వచ్చిన వాళ్ళకి ముందు పెట్టాలి, అందరికీ సమానంగా పెట్టాలి. ఇది ఎల్డర్లకు ఉండాలి, పెద్దలకి. ఇది ఎప్పుడైతే లేదో అపోస్తులు ఏం చేశారంటే, ఈ వడ్డించే వల్ల ప్రాబ్లం వస్తుంది కనుక ఆ 7గురిని మార్చారు. గమ్మత్తు చెప్పిన ప్రాబ్లం ఇదని 7గురిని మార్చారు, కానీ దేవుడు 7గురిని మార్చాలనుకోలేదు, మొత్తం చెదరగొట్టాలనుకున్నాడు. 7గురిని మార్చాలనుకోలేదు. దేవుడు ఆ గొడవకు కోరుకునే రిజల్ట్ ఏంటి చెప్పిన, ఒక వాడబడుతున్న ఒక దైవజనుని తీసుకొచ్చి నడి బజార్లో నిలబెట్టి రాళ్ళ దెబ్బ చేత చంపించే సావుని దేవుడు కోరుకున్నాడు. వీళ్ళేమనుకున్నారంటే గమనించండి, వీళ్ళేమనుకున్నారంటే 7గురిని మార్చేసాం, ఏ కూడా 7గురిని మార్చినా అసలు ప్రజల్లో ఒక్కసారి ముసలం స్టార్ట్ అవుతే ఆగదక. అందుకే దేవుడు ఈ ఒక్క గొడవే కాదు, చాలా గొడవల సంఘంలో ఉవ్వెత్తని రాబోయే అవకాశాలు ఉన్నాయేమో మనకు తెలియదు, కానీ దేవుడు ఆ గొడవనే కాదు, ఆ సంఘానికి బుద్ధి నేర్పడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, స్టెఫన్ను తీసుకొచ్చి రాళ్ళ చేత కొట్టడానికి అనుమతి ఇచ్చాడు. మీకు డౌట్ రావచ్చు, అంటే దేవుడే అనుమతి ఇచ్చినట్టు? దేవుని అనుమతి లేనిదే చెప్పండి, తల వెంట్రుకల్లో చెప్పండి ఒక వెంట్రుక కూడా రాలదు. ఆయన సెలవు లేకుండా గుర్తుపెట్టుకోండి, సింహాల బోన్లో దానియేలు సింహాలు ఏమైనా చేశాయా? చేయలేదు. అడుగుతున్నాను, సింహాల బోన్లోనే కాదు, అగ్ని గంధకాల్లో దానియేలు స్నేహితులు కాలేరా? అంటే మీకు ఏమర్థమవుతుంది? అగ్ని గంధకాల్లో దానియేలు స్నేహితుల్ని కాపాడిన దేవుడు, సింహాల బోన్లో దానియేలుని కాపాడిన దేవుడు, రాళ్ల దెబ్బల నుంచి స్టెఫన్ ఎందుకు దేవుడు కాపాడలేదు? ఎందుకంటే సంఘాన్ని చెదరగొట్టాలి. ఆ చెదరగొట్టడానికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, స్టెఫను చావును కోరాడు, స్టెఫను చనిపోయాడు. స్టెఫను చనిపోయాడు లేదో సమాధి చేసి ఇలా వచ్చే లోపు వినబడిన మరొక వార్త ఏంటంటే, ఇళ్ళల మీద ఒక వ్యక్తి అడిగిపోతున్నాడు మీద. ఆ వ్యక్తి పేరు సౌలు. ఎందుకు ఇళ్ళల మీద దాడి చేస్తున్నాడు? ఎందుకంటే ఏ ఇంట్లో ప్రార్థన చేస్తుందో ఆ ఇంట్లో దాడి చేయడం మొదలెట్టాడు. ఆ ఇళ్లలో స్త్రీలని కానీ పురుషులని కానీ తారతమ్యం లేకుండా జుట్టు పట్టుకుని బయటికి లాక్కొస్తాడు. లాక్కొచ్చి ఈ వ్యక్తి ఇదే జీవనాధారం అనుకున్నట్టు, ఇదే జీవితం అన్నట్టు ఆడోళ్ళను కూడా చూడకుండా దారుణంగా కుక్కలు నీడిసినట్టు ఈడుస్తున్నాడట. ఈ వార్త బాగా స్టెఫను సమాధి ఇంకా ఆరలేదు, ఈ లోపు దాడులు స్టార్ట్ అయ్యాయి. ఇంకా ముందు అధ్యాయాలకు వెళ్తే మనకు అర్థమైంది ఏంటంటే, సౌలే బెడదగా తయారయ్యాడు అనుకుంటే గవర్నమెంట్ కూడా వ్యతిరేకమైపోయింది. ఆ మాటలు మీకు అర్థమవుతుందో మర్చిపోకండి. పేతురు పత్రిక ఎందుకు రాసాడు చూస్తున్నాం, మర్చిపోకండి. ఓకే, ఎప్పుడైతే బాగుందండి, ఈ సౌలు దాడి తర్వాత గవర్నమెంట్ దాడి పెరిగిపోయింది. ఈ దెబ్బకి తలకాయని లేపేయడం స్టార్ట్ చేశారు. అందులో ఒక తలకాయని లేపేసే ప్రయత్నం ఏంటో తెలుసా? పేతురు, యాకోబు, యోహాను, ఇవి మెయిన్ తలకాయలు. ఇందులో యాకోబుని తీసేశారు. ఎప్పుడైతే తీసేస్తున్నారో అప్పటికే సంఘానికి భయం పట్టింది, అప్పటికే చెదిరిపోవడం ప్రారంభమైంది. ఈ మొత్తానికి తలకాయలు కూడా ఎప్పుడైతే తీసేస్తున్నారో సంఘం గుంపులుగా ఆ ప్రాంతాలకు చెదిరిపోయింది. ఈ చెదిరిపోయిన సంఘానికి ధైర్యపరచడానికి నాగిటి మీద చెయ్యేసాం, క్రైస్తవుడైనందుకు ఉమ్మేసినా దెబ్బలు పడినా ఏం జరిగినా మనం ఎనుదిరిగి చూడడానికి వీలు లేదు. క్రీస్తుని మనం నమ్మినందుకు శ్రమ అనుభవించడానికి మనం పిలువబడ్డాం తప్ప శ్రమలకి బాధలకి బెదిరిపోయి పారిపోవాల్సిన అవసరం లేదు. ఎక్కడున్న విశ్వాసంలో గట్టిగా ఉండండి. మేము ప్రభు కొరకు ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదిగో వాడబారని కిరీటము, నిలువరమైన గుడారము ఇక్కడ మనకు లేదు, కానీ రాబోతున్న యుగాల్లో ఉన్నాయి. మీరు ధైర్యంగా ఉండండి. మీ భుజాల మీద ఒక బాధ్యత ఉంది. అది నేను తెలియజేస్తున్నాను. చెదిరిపోయిన సంఘానికి ధైర్యం చెప్పడానికి రాసిన పత్రికే చెప్పండి, పేతురు రాసిన మొదటి పత్రిక. ఇది దీని బ్యాక్గ్రౌండ్. ఇంకా అర్థమైనట్టే. ఇది దీని బ్యాక్గ్రౌండ్. అంటే ఇలాంటి ఉద్దేశంతో, అంటే చెదిరిపోయిన సంఘాన్ని స్థిరపరచడానికి ఇలాంటి ఉద్దేశంతో రాశాడు. రాస్తే ఏమంటాడంటే మూలరాయి అని. ఈ మూలరాయిని సియోన్లో స్థాపించాడట. సియోన్లో ఈ మూలరాయిని స్థాపిస్తే ఈ మూలరాయి మీద కట్టబడాల్సిన వారు కట్టబడకుండా ఆ రాయే మాకు వద్దన్నారు. ఎవరు వాళ్ళు? 8వ వచనంలో రాస్తున్నారు చూడండి, కట్టువారు వాక్యానికి అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారిని బాగా వినండి. ఎవరు కడుతున్నారు?
ఎవరు తొట్టిల్లారో దానికే నియమింపబడిన వారు ఎవరు? ఈ నియమింపబడిన వారు చేయలేని పనిని గురించి పేతురు ఎందుకు ఈ పత్రికలో రాస్తున్నాడు? ఈ రాయబడిన సంగతులు ఎందుకు కొత్త నిబంధనలో దేవుడు చొప్పించాడు? ఈ చొప్పించిన సంగతులు ఈ రాత్రి మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇది దేవుడు మాట్లాడడం అంటే. ఇది మీకు అర్థమైతే దేవుని వాక్యం ఎలా మాట్లాడుతుందో మనకు తెలుస్తుంది. ఇప్పుడు బాగునండి, ఎందుకు రాస్తున్నాడు? కట్టేవారెవరు? ఆ అవిధేయులు ఎవరు? ఆ పడిపోయిన వాళ్ళు ఎవరు? వాళ్ళు చేస్తున్న తప్పులు ఈ సంఘానికి ఎందుకు చూపిస్తున్నాడు? వాళ్ళు నిలబడలేని స్థానాన్ని వీళ్ళకెందుకు చూపిస్తూ నిలబడమంటున్నాడు? ఏంటి కథనం అంతా మనకు తెలియాలి అంటే ఇలానే ఉంచి ఒక 20 నిమిషాల తర్వాత ఇక్కడికి వద్దాం. ఇలానే ఉంచి ఒక్కసారి నిర్గమాకాండం రండి. నిర్గమాకాండము 19వ అధ్యాయం, త్వరగా నిర్గమాకాండం 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలను చూడండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం. నేను ఐగుప్తీలకు ఏమి చేసితునో మిమ్మల్ని గెద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లా చేర్చుకుంటునో మీరు చూసితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనాంగముగాను ఉందరని చెప్పిన. జాగ్రత్తగా వినండి. ఆ 19వ అధ్యాయం 6వ వచనం చదువుతుంటే ఎక్కడో ఇందాక చదివాం. ఎక్కడా? మరలా బాగా వినండి. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పిన. ఈ మాట ఇందాక ఎక్కడో చదివాం. ఎక్కడా? పేతురు పత్రిక చదివాం. ఇప్పుడు అండి, పేతురు ఎందుకు రాశాడో తెలుసుకోవడానికి ఎక్కడికి వచ్చాం? నిర్గమాకాండకు వచ్చాం. ఇప్పుడు బాగా రండి. నిర్గమాకాండంలో మోసే గారు ఈ మాట ఎందుకు రాస్తున్నారు? వచ్చారు ఇవాళ నా చేతిలో చెప్పండి. ఈయన ఎందుకు రాస్తున్నాడు ఈ మాట? ఎందుకు రాస్తున్నాడు? బాగా వినాలి, మర్చిపోకండి. ఏ వాక్యాన్ని మనం కదిపినా దానికి కాంటెక్స్ట్ అంటారు, దాన్నే సందర్భము. అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏంటి సందర్భం అంటే? ఈ పుస్తకం పేరేంటి చెప్పండి. చెప్పండి. ఈ పుస్తకం ఇప్పుడు మనం చదివిన 19వ అధ్యాయానికి ఉన్న పుస్తకం పేరేంటి? అది చెప్పండి. ఏ కాండం? చెప్పండి. నిర్గమాకాండం. ఏ కాండం చెప్పండి? నిర్గమాకాండం. నిర్గమాకాండం అంటే ఏంటి? చచ్చారు చెప్పండి. నిర్గమాకాండం అంటే ఏంటి? మరి ఎన్ని సంవత్సరం చేస్తున్నారు చర్చకి? చెప్పండి. అడుగుతున్నాను. చాలా కామెడీ చేస్తున్నారు రాత్రి మీరు. నిర్గమాకాండం పదాజ్ఞ ఉంటే ఆ కాండమా? నిర్గమాకాండం అంటే ఏంటి చెప్తానండి. నిర్గమాకాండం అంటే దాటిపోవుట. నిర్గమ అంటే ఏంటి చెప్పండి? దాటిపోవుట. ఏం దాటిపోవుట? ఐగుప్తిని దాటిపోవుట. బాగునండి. ఎర్ర సముద్రం దాటిపోవుట, ఫరో అధికారాన్ని దాటిపోవుట, ఏదైతే కనబడుతుందో యార్దాన్ని దాటిపోవుట, పాపాన్ని దాటిపోవుట, మరణాన్ని దాటిపోవుట. అంటే ఈ దాటిపోయే సంగతులని నమోదు చేసిన పుస్తకం ఏంటి? నిర్గమాకాండం. అంటే దాటిపోయే సంగతులన్నీ ఈ పుస్తకం నమోదు చేసింది కనుక ఈ పుస్తకానికి పెద్దలు పెట్టిన పేరేంటంటే దాటిపోయే సంగతులు చెప్తుంది కనుక దీని పేరు నిర్గమాకాండం. అండి, ఇది నిర్గమాకాండం అయితే దీనికి ముందున్న పుస్తకం ఏంటి? ఇప్పుడు చెప్పండి. ఆదికాండం అంటే ఏంటి? ఇది ఎలా ఉందంటే ఆదికాండం అంటే మొన్న చాలా దగ్గర చెప్పని అడిగితే ఆవిడేముందంటే ఆదికాండం అంటే ఆదికాండం అని నడుతున్నాను. నిర్గమాకాండానికి ఎలాగైతే అర్థం ఉందో ఆదికాండం ఏంటంటే భూమి ఎలా పుట్టింది, సూర్యుడు ఎలా పుట్టాడు, మనిషి ఎలా పుట్టాడు, గడ్డి ఎలా పుట్టింది, వృక్షాలు ఎలా పుట్టాయి, పక్షులు ఎలా పుట్టాయి, ప్రతి దానికి ఆది ఎలా వచ్చిందో చెప్పే పుస్తకం అది ఆదికాండం. అంటే ఆదికాండం అంటే ఏదన్నా ఆది ఎలా ప్రారంభమైంది, కాలము, పదార్థము, మనిషి, సంస్కృతి, ప్రపంచము, ప్రతి విషయాలు చెప్పేది ఆదికాండం కనుక దాని పేరు ఆదికాండము. ఆదికాండంలో ఏం జరిగిందంటే ఇద్దరు మనుషులను దేవుడు పుట్టించాడు. ఎవరు ఆ మనుషులు? ప్రారంభంలో ఆదామవులు. వీళ్ళు ఏం చేస్తారు మీకు తెలుసు, బాగా వినండి. వీళ్ళు ఏం చేశారంటే దేవుని మాటను తృణీకరించారు.
తృణీకరించడమే కాదు, ఎక్కిరించే పని చేస్తారు. దేవుణ్ణి ఎక్కిరించే పని ఎప్పుడైతే చేస్తారో, ఆదాము ఎప్పుడైతే గాడి తప్పిపోయాడో, ఆదాము గాడి తప్పిపోయిన తర్వాత ఆదాముకు పుట్టిన కుటుంబంలో కూడా గలిబిలి ప్రారంభం అయిపోయింది. సగం మంచి, సగం చెడు, సగం దైవత్వం, సగం భక్తిహీనత వైపు కొందరు, భక్తి లేని వారు కొందరు, ఇలాంటి వారు భక్తి ఉన్న వారు కొందరు, భక్తి లేని వారు కొందరు, రకరకాల కుమ్ములాట ఆది కుటుంబంలోనే ప్రారంభమైపోయాయి. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఆదామవ్వల డిస్టర్బెన్స్ అయితే, ఆ డిస్టర్బెన్స్ అయిన ఆ స్వభావంలోంచి పుట్టుకొచ్చిన వారు ఎవరు చెప్పండి? కయ్యను. ఆ కయ్యను స్వభావంలో బాగానండి ఏబేలు, క్షమించండి, ఆ కయ్యను పుట్టిన తర్వాత ఏబేలు. ఆ ఏబేలుని కయ్యను గాడు ఏం చేశాడో మనకు తెలుసు, చంపేశాడు. చంపేసిన తర్వాత ఏమైంది? తర్వాత జనరేషన్ ప్రారంభమయ్యారు. ఎలా ప్రారంభమయ్యారు? సేతు ద్వారా జనాంగం ప్రారంభమైన జనాభా ఎలా తయారైందంటే, నరుల హృదయం బాల్యం నుంచే చెప్పండి చెడ్డదైపోయింది. నరుల హృదయం ఎప్పుడైతే చెడ్డదైపోయిందో దేవుడు తీసుకున్న నిర్ణయం, జలప్రలయాన్ని రప్పించాడు. ఆ జలప్రలయంలో నరులను చంపేశాడు. ఓ కుటుంబం అరారాతు కొండ మీద ఆగింది. అరారాతు కొండ మీద ఒక కుటుంబం ఆగితే ఆ కుటుంబాన్ని కిందకి రప్పించి, ఆ కిందకి రప్పించిన తర్వాత దేవుడు ఆ కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ ఏమన్నాడంటే, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబం పేరు నోవహు కుటుంబం. ఆశీర్వదిస్తాను దేవుడు ఆ కుటుంబాన్ని నిలబడితే, ఆ కుటుంబం ఉన్నంత తర్వాత కుటుంబం అభివృద్ధి పొందితే, ఈ కుటుంబం అరారాతు కొండ మీద ఎక్కడ తిరిగిందంటే 2 నదుల మధ్య తిరిగింది. ప్రస్తుతానికి యుద్ధం జరుగుతుంది చూసారా, ఇరాన్ అక్కడికే దిగింది. దాన్నే మెస్సపటోమియా అంటారు. దాన్నే ప్రపంచ మొట్టమొదటి నాగరికత. ఆ కిందకు వస్తే, ఆ పై ప్రాంతాలకు పోతే, ఈ అరారాతు కొండల కిందకు వస్తే ఆ కింద ఈ 2 మహానదులు ఉంటే దాన్నే యూఫ్రటీస్, టైగ్రిస్ అంటారు. దాన్నే హిద్కియలు, ఫరాతు. ఈ 2 నదుల మధ్య సారవంతమైన నేల కనుక మొట్టమొదటి మనుషులు ఏం చేశారంటే, టెస్ట్ వేసి ఓ పెద్ద గోపురం కట్టారు. ఆ గోపురం కడుతున్నప్పుడు ఏం చేస్తారంటే గమనించండి. ఈ గోపురం కట్టారంటే, ఈ గోపురంలో ఏం చేద్దామని వీళ్ళు చెప్పండి. గోపురం కట్టి చెప్పండి, ఆ గోపురం కట్టి అందులో కాపురం పెడదామని కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ గోపురం చుట్టూ కాపురాలు పెట్టారట. అంటే అక్కడో కొన్ని ఇల్లులు, అక్కడో కొన్ని ఇల్లు, చుట్టూ ఇల్లులు కట్టి మధ్యలో కట్టారు. ఇల్లులు కట్టారంటే ఇళ్లలో ఎవరు ఉండడానికి? మనుషులు ఉండడానికి. గోపురం కట్టారంటే గోపురంలో ఎవరు ఉండడానికి? అది ఎవరు అంటే బాబేలు గోపురం ఏలు ఉండడానికి కాదు కట్టింది, చెప్పండి, దేవుడినే పెట్టడానికి. అందుకే చూడండి, బాబేలు గోపురం అంటే బాబేనండి. బాబేలు గోపురం అంటే ఇలా సూది కడతారు. ప్రపంచంలో గుడులు ఇలా కట్టాలని మొట్టమొదటిసారి సూదిగా కట్టే టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవడో తెలుసా? నిమ్రోదు కాలం, గుర్తుపెట్టుకో. ఇప్పుడు బాగునండి, ఇలా సూదిగా గుడి కట్టారంటే నేను ప్రశ్న అడుగుతున్నాను, ఆ సూది గుడి కట్టి ఆ పైన ఓ తలుపు పెట్టారట. ఇప్పుడు అడుగుతున్నాను, బాబేలు అంటే ఏంటి చెప్పండి? ఏదో చెప్తున్నాను, చెప్పడం మానేసారా? చెప్పండి, బాబేలు అంటే ఉన్నది చెప్పండి. ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. బాబేల్ అంటే ఎలా ఉంది వ్యవహారం? తారుమారు కాదు. బాబేల్ అంటే అది రైట్ వర్డ్ కాదు. రైట్ వర్డ్ ఏంటో చెప్పనా? బాబేల్ అన్నదానికి మరింత మూలపదం ఏంటంటే దేవుని ముఖద్వారము అని అర్థం. దేవుని ముఖద్వారం ఏంటంటే, దేవుడు రాలనుకో ద్వారం పెట్టారట పైన. మీరు చరిత్ర చదవండి కావాలంటే. బాబేలు యొక్క మూలపదం అర్థం ఏంటో చదవండి. తారుమారు ఓకే, కానీ ఆ పైన ఇంకా మూలపదం ఏంటంటే దేవుని ముఖద్వారం. మీరు గూగుల్ అడగడానికి కావాలంటే ఆ పైకి పోతే ఇలా సూది గట్టి ఆ పైన గుమ్మం పెడతారట. ఆ గుమ్మం అంతకి అక్కడ పెట్టారంటే దేవుడు అట అలా వచ్చి ఆ గుమ్మంలో తలుపు తీసుకుని అలా కిందకు దిగి ఇలా కిందకు వచ్చి ఈ చుట్టూ ఇళ్లలో ఉన్న వాళ్ళందరిని ఆశ్రదించి కానుకలు ఏమైనా ఉంటే తీసుకుని మళ్ళీ అలా మెట్లెక్కి అలా డోర్ తీసుకుని అలా పోతారట. దేవుడికి టవర్ కట్టారట. ఏంటి అది బాబేల్ అంటే? మాటలు అర్థమవుతున్నాయి. అందుకే ప్రపంచంలో ఏ గుడినైనా మీరు చూడండి, సూదు గట్టి ఆ పైన తలుపు పెడతారు గుమ్మం. మీరు కావాలని చూడండి, దేనికి ఇట్టారు ఆ గుమ్మని అడగండి. హిస్టరీలో దేవుడు వస్తాడని, దేవుడు అలా వస్తాడని అలా ఫిలాసఫీ పెట్టారు. బయటోళ్ళు నిమ్రోదయంలో చివరి గట్టో గుమ్మ పెట్టారు. మనోళ్ళు ఏం చేశారంటే మనోళ్ళు సూది కట్టారు చచ్చు. ఆ సూదిగా చచ్చు కట్టి గుమ్మం పెట్టలేదు, కానీ చెప్పండి గంట ఎట్టారు. ఎందుకో మరి దేవుడు వచ్చి కొడతాడేమో.
మాట్లాడుతూ లేదు. ఏదైనా చూడండి, ఎందుకు కడుతున్నారు? సూదికి ఎందుకు కట్టాలి, అక్కడ గుమ్మాలు ఎందుకు పెట్టాలి, అక్కడ గంటలు ఎందుకు పెట్టాలి? వీటి వెనకాల భయంకరమైన ఐడియల్ వర్షిప్ ఉంది. ఆ వర్షిప్లోంచి వీళ్ళు ఏం చేసినట్టు దేవుడికే నివాసం కట్టి, దేవుడినే గుప్పిల్లో పెట్టుకుని, దేవుడినే జేబుల్లో పెట్టుకుని, దీవించేలాగా దేవుడికే లంచాలు ఇచ్చే ఈ కార్యక్రమం ఎప్పుడైతే పెట్టారో, దేవుడు వచ్చాడు, చెదరగొట్టాడు. ఈ చెదిరిపోయిన వాళ్ళందరూ బాగానండి ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన అందరూ బాగా వినాలి, నేను త్వరగా ముగిస్తాను. ఈ చెదిరిపోయిన నదులకు పారిపోయారు, గుట్టలకు పారిపోయారు, చెట్లకు పారిపోయారు, పచ్చని మైదానాలకు పారిపోయారు, ఎక్కడైతే సముద్ర తీర ప్రాంతంలో ఈ ప్రాంతాలకు పారిపోయారు. ఈ పారిపోయిన వాళ్ళందరూ గుంపుగా పోయి ఆ గుంపులు వ్యాపిస్తే ఆ గుంపులన్నీ కలిసి ఒక్కొక్క గుంపు ఒక్కొక్క దేశం అయ్యాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాష వచ్చింది. ఇలా తారుమారైపోయి దేశాలుగా, ప్రాంతాలుగా ఎప్పుడైతే తిడిపోయారో, వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఒక కుతూహలం ఉంది. ఆ కుతూహలం ఏంటంటే మళ్ళీ దేవుడితో కనెక్ట్ అవ్వాలి. దేవుడితో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేవుడితో వచ్చిన గుణం ఏంటంటే, దేవుడితో వచ్చిన బాధాకరమైన విషయం ఏంటంటే, మనం పాపం చేసే కొలిది దేవుడు దగ్గర అవడు, చెప్పండి, దూరం అవుతాడు. మనిషి పాపంలో మునిగిపోయే కొలిది దేవుడు దూరం అయ్యాడు. దేవుని స్వరం దూరమైంది, దేవుని సన్నిధి దూరమైంది. ఎప్పుడైతే దేవుడు దూరం అయ్యారో మనుషులు దేవుడిని ఎతకడం ప్రారంభించారు. ఈ ఎతుకులాట్లో మనిషికి ఉండే ఆతృత ఏంటంటే, తడువులాడి దేవుని కనుగోలనుకుంటారు. ఏదోలాగా తనువులంటే ఏదోలా దేవుడిని ఎతకాలి, ఏదోలా. ఆ ఎతకడానికి బలులు ఇచ్చారు, నదులకు మొక్కారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ దేవుని ఎతుకుతుంటే ఇంక ఎలాగో దేవుడు దొరకట్లేదు కనుక దేవుణ్ణి ఏలే తయారు చేయడం మొదలెట్టారు. ఎలా తయారు చేశారు? ఉదయాన్నే మనకు వెలుగు వస్తుంది కనుక ఈ వెలుగిచ్చేది ఎవరు? సూర్యుడు దేవుడయ్యాడు. గాలి వల్ల బతుకుతున్నాం కనుక గాలి ఏమైంది? గాలి దేవుడు. భూమి వల్ల బతుకుతున్నానికి భూమి ఏమైంది? వర్షం వల్ల బతుకుతానికి వర్షం ఏమైంది? అలా దేవుళ్ళు అంటే దేవుడికి కావాలి. ఆ దేవుడిని ప్రకృతిలో ఎతికి ఇవే దేవుళ్ళని ఎప్పుడైతే పేర్లు పెట్టారో అప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం మరలా బాగానండి, ఈ ప్రపంచంతో, ఈ ప్రపంచ దేశాలతో కనెక్ట్ అవ్వాలనుకున్నాడు. అలా కనెక్ట్ అవ్వడానికి దేవుడు అబ్రహాం అనే ఒక వ్యక్తిని ఎంపిక చేశాడు. ఆ అబ్రహామును దేవుడు ఎంపిక చేసి అబ్రహాంకు మాట ఇచ్చాడు, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశ్రదిస్తాను, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశ్రదిస్తానని అబ్రహాంకు మాటిస్తే ఆ సంతానం ఏమయ్యారు? ఐగుప్తికి బానిసలయ్యారు. ఐగుప్తికి ఎప్పుడైతే బానిసలు అయ్యారో, ఆ బానిసలు అయిపోయిన ఐగుప్తిని 430 సంవత్సరాలు అక్కడ బానిసలు ఉంటే, ఆ బానిసల్ని ఒక నాయకుడి ద్వారా విడిపించి బయటికి తీసుకొచ్చిన తర్వాత జరిగిన వైనాన్ని సేనాయి పర్వతం దగ్గర ఆ పర్వత ప్రాంతాల్లో నిలబెట్టి అప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న సందర్భమే చెప్పండి నిర్గమాకాండం 19 ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. ఆ పర్వతం మీదకి వెళ్ళే ముందు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. 19 వచనాలు. నేను ఐగుప్తీలకి ఏమి చేసితునో మిమ్మల్ని గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూసారు. మిమ్మల్ని ఎలా తీసుకొచ్చాను? ఇశ్రాయేలుని మిమ్మల్ని ఎలా అంటే, గెద్ద తన పిల్లల్ని రెక్కల మీదకి ఎక్కించుకుంటే ఎంత సేఫ్టీగా తీసుకొస్తాదో అంత బాగా మిమ్మల్ని తీసుకొచ్చారు. అంటే మీరు ప్రపంచ చరిత్ర, ఇజ్రాయేల్ చరిత్ర ఇప్పుడు కాదు, ఎప్పుడుదో ఇశ్రాయేలు యొక్క ప్రారంభపు స్వతంత్రం 1948-47 స్వతంత్రం కాదు నేను మాట్లాడుతుంటా. ప్రారంభపు స్వతంత్రం అంటే వాళ్ళకి ఐగుప్తి నుంచి వాళ్ళకి స్వతంత్రం వచ్చినప్పుడు ప్రారంభంలో ఇశ్రాయేల్కి వచ్చిన స్వతంత్రం ఈ ప్రపంచంలో ఏ దేశానికి అలాంటి స్వతంత్రం రాలేదు. వాళ్ళకి ఎలాంటి స్వతంత్రం వచ్చిందో తెలుసా? వాళ్ళకి వచ్చిన స్వేచ్ఛ ఏ దేశానికి రాలేదు. ఏ దేశానికైనా స్వతంత్రం రావాలి అంటే ఆ దేశంలో చాలామంది పెద్దోళ్ళు చనిపోతే కానీ స్వతంత్రం రాలేదు. మీరు కావాలంటే చదవండి. గాంధీ లాంటి వారు చనిపోయారు, సుభాష్ చంద్రబోస్ లాంటి పెద్ద ఆయన చనిపోయారు, అతివాదులు మితవాదులు చనిపోయారు, నోరొచ్చి మాట్లాడిన వారు చనిపోయారు, నోరు కట్టుకుని ఆకలి కట్టుకుని మా దేశాన్ని ఇవ్వండి అన్న మితవాదులు చనిపోయారు, అతివాదులు చనిపోయారు, మితవాదులు చనిపోయారు. ఈ 2 రకాల వారు చనిపోతే కానీ దేశానికి, చెప్పండి, మన దేశానికి కాదు, ఈవెన్ అమెరికాకి, నల్లజాతీలకు కానీ ఎక్కడ పొండి, బ్రిటన్ దేశం కింద నలిగిపోయిన ప్రతి దేశానికి, ఆయా దేశాల చరిత్రలు ఎక్కడికి మీరు పొండి, ఎవరో ఒకరు చనిపోతే కానీ దేశానికి ఏం రాలేదు చెప్పండి.
స్వతంత్రం రాలేదు. కానీ గమ్మత్తని చెప్పిన, ఇశ్రాయేలీలు ఒక్కరు కూడా చనిపోకుండా, చెమట పట్టకుండా, బట్ట మాయకుండా, చెప్పులు అరగకుండా రాత్రికి రాత్రి ఒక పండగ చేసుకుని ఆ పండగలో ఒక పాట పాడుకుంటే వాళ్ళకి స్వతంత్రం వచ్చిందట. ఆ పండగ పేరు పస్కా. వాళ్ళ పాట పాడిన పాటల పేరు పస్కా పాటలు. ఆ పాటలు పాడుకుని పండగ చేసుకుంటే గెద్ద రెక్కల మీద తన పిల్లల్ని గెద్దలు ఎక్కించుకుని సేఫ్టీగా ల్యాండ్ అవుద్దో అలా తీసుకొచ్చాను ఇక్కడికి మిమ్మల్ని అన్నాడు. ఇంత సేఫ్టీగా ఎందుకు తీసుకొచ్చా ప్రభు అంటే, 10 తెగుళ్ళు పుట్టించి ఐగుప్తికి ఏమి చేసినో మీ కల్లారా మీరు చూశారు. వారు సూర్యుడి దేవుడు అన్నారు, సూర్యుడిని ఆపేశా. వాళ్ళు నదులు దేవుళ్ళు అన్నారు, నదుల్ని ఆపేశాను. వాళ్ళు ఏదైతే గాలి దేవుడు అలా గాలిని రేపి పేలు పుట్టించాను. వాళ్ళ భూమి దేవుడు వాళ్ళ భూమి పండకుండా చేశాను. వాళ్ళు ఏదైతే దేవుళ్ళు అన్నారో అవన్నీ మీ దేవుళ్ళు మిమ్మల్ని కాపాడలేరని 10 తెగుళ్ళు ఐగుప్తీలకి మీకు చూపించాను మీ కళ్ళ ఎదుట. 10వ తెగులు ఏంటంటే వాళ్ళకి ఫరో దేవుడు, ఆ ఫరో సంతానాన్ని కూడా చెప్పండి చంపేశాను. ఇలా 10 తెగుళ్ళు మీ కళ్ళ ఎదురు చేస్తున్నప్పుడు మీకు ఎందుకు అంటే, ఐగుప్తిలో ఫరో సంతానం చనిపోయారు, ఐగుప్తీలు చనిపోయారు, ఐగుప్తి జంతువులు చనిపోయాయి. కానీ మీకు ఏమవకుండా నేను ఎందుకు తీసుకొచ్చానంటే, మీరు నా మాట వినాలి. ఏమనాలట? కాగా మీరు నా మాట విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల సమస్త దేశాలు నాకే జనులు. అయితే ఈ జనాల్లో మీరు నాకు స్వకీయ సంపాద్యం అవ్వాలి అంటే మాట వినాలి. ఆ మాట మీకు అర్థమవుతుంది లేదు అంటే, సమస్త దేశాలకి ఇప్పుడు సువార్త వెళ్ళాలి, సమస్త దేశాలకి నేనేంటో చెప్పాలి, సమస్త దేశాల్లో యెహోవా అంటే ఏంటో తెలియాలి. ఏంటో తెలియాలి అంటే ముందు నేనేంటో మీకు తెలిస్తే మీరెళ్ళి చెప్పండి, వాళ్ళందరికీ చెప్పాలి. అందుకు నేను ఏం చేశానంటే మిమ్మల్ని పిలిచాను, 10 తెగుళ్ళ చేత ఐగుప్తీల్ని అదుపు చేసి మిమ్మల్ని బయటికి రప్పించి మిమ్మల్ని ఏం చేస్తున్నానంటే నా నిబంధన అనుసరించి నడవాలని మీకు ఒక నిబంధన ఏర్పాటు చేస్తున్నాను. సమస్త భూమి నాదే, సమస్త జనులు నా జనులే. కాకపోతే ఇప్పుడు నా జనులు నా దగ్గర లేరు. చెట్టుకి, పొట్టకి, సూర్యుడికి, నదులకి, గుట్టలకి, మెట్టలకి, ప్రకృతి ఆరాధన వైపు తిరిగిపోయారు. ఈ తిరిగిపోయిన ప్రజలు మళ్ళీ నా వైపు తిరగాలి అంటే ముందు నేనేంటో మీకు బాగా అర్థం అవ్వాలి. నేనేంటో మీకు బాగా అర్థం కావాలి అంటే నేను ఎలా చెప్తే మీకు అర్థం కాను, మీరు ఎలా చెప్పినా వినడానికి మీకు పవిత్రత లేదు కనుక నేను చేసే పని ఏంటంటే మీకు ఒక నిబంధన ఇస్తాను. ఏంటది? నిబంధన అంటే ఏంటని మీరు అడిగితే గమనించండి. 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలకు బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే ధర్మశాస్త్రం. మీకు ఒక ధర్మశాస్త్రం ఇస్తాను. ఇది చదివితే నేనేంటో మీకు అర్థమవుతాను. నేనేంటో మీకు అర్థమైతే మీకు ఎలా బ్రతకాలో అర్థమవుద్ది. మీరు ఎలా బ్రతుకుతున్నారో ప్రపంచ దేశాలు చూస్తే మరి ఇంత బాగా మీ గుడారాల్లోకి తెగులు రావు, మీ పంటకి సీడ పట్టదు, మీ సంతానానికి ఏ ఇబ్బంది కలగదు. ఇంత స్వేచ్ఛగా మీకు రాజు లేకపోయినా ఇంత బాగా మీరు ఎలా బతకగలుగుతున్నారా? మీకు పరిపాలకులు లేకపోయినా మీ పంటలు బాగుంటున్నాయి, సంవత్సరాలు బాగుంటుంది, సంతానం బాగుంటుంది. మీ దేశం ఎంత సత్యశ్యామలంగా పాలు తేనెలు ప్రవచించేంత దేశంగా ఎలా ఉంటుందని అడిగినప్పుడు మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, మాకు రాజు అయితే ఇక్కడ లేడు కానీ మా రాజు సైన్యములకు అధిపతి యెహోవా అని మీరు చెప్పాలి. మీరు అలా చెప్పాలి అంటే మీ పంట పండాలి, మీ కడుపులు నిండాలి, మీ సంతానం దీంపడాలి, మీ గుడారానికి ఏ తెగులు రాకూడదు. ఇదంతా సమృద్ధి మీకు జరగాలి అంటే నా మాట శ్రద్ధగా విని నా నిబంధన పాటించాలి. ఇప్పుడు బాగా వినండి. అంటే ఐగుప్తు నుంచి బాగా వినాలి. దేవుడు ఏంటో మీకు అర్థమవుతాడు. 430 సంవత్సరాలు వీళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటి వరకు వీళ్ళకి నిబంధనలు లేవంటే లేవు. ఐగుప్తులు ఉన్నంతకాలం వీళ్ళకి నిబంధనలు లేవు. వీళ్ళకి నిబంధన లేదు, సరి అయిన కట్టలు లేవు, ఒక న్యాయబద్ధమైన చట్టం లేదు. ఇప్పటి వరకు ఆ బానిస బతుకులు బతికారు. ఇప్పుడు సడన్గా బయటకు వచ్చారు కనుక వీళ్ళకి దేవుడు ఒక నిబంధన ఇస్తున్నాడు. ఆ నిబంధన ఏంటంటే అబద్ధం ఆడొద్దు చెప్పండి, దొంగతనం చేయొద్దు చెప్పండి, వ్యభిచరించొద్దు చెప్పండి, నీ పొరుగు వాడిని దాసించొద్దు. 10 ఆజ్ఞలు. విశ్రాంతి దినం పాటించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఇలా మాట్లాడుకుంటూ పోతే 10 ఆజ్ఞలు.
ఇప్పుడు బాగుండండి. దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వడానికి వీళ్ళని బయటికి లాక్కొచ్చి ఆ సేనాయి బంజరు భూమిలో వీళ్ళని నిలబెట్టి మోసేని పైకి రమ్మని 40 రోజులు మోసేతో దేవుడు మాట్లాడి 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 ఎన్ని ఇచ్చాడట? 10 ఆజ్ఞలు. బాగుండండి. ఆ మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాడు మోసేతో దేవుడు? పేల పేల పేలమని పెద్ద పెద్ద ఉరుములు, మేఘాలు, దేవుని మహిమ పర్వతం మీదకి వస్తే పర్వతపు పునాదులు ఏమయ్యట? కదిలిపోయట, బండలు అదిరిపోయట, పర్వతపు అంచును కూడా ఎవరినే తాకొద్దన్నాడు. తాకితే ఏమవుద్దంటే మాడి మసైపోతారు. అందుకే ఆ పర్వతం మీద భయంకరమైన నల్లటి మేఘాలు, మెరుపులు, శబ్దాలు, అలాంటి శబ్దాలు, ఉరుములు, మెరుపుల మధ్య పర్వతం అంతా వేడెక్కిపోతున్నప్పుడు, అగ్ని లాంటి భయంకరమైన శబ్దాలు అక్కడ వినబడుతున్నప్పుడు, ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి 40 రోజులు ఎవరు మాట్లాడుతున్నారట? దేవుడు మోసేతో మాట్లాడతాడు. బాగానండి. ఇంత భయానకమైన వాతావరణంలో దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడంటే ఎలాంటి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడి ఉండాలండి? మీకు అర్థమైందో లేదో? దేవుడు సాక్షాత్తు దేవుని మహిమ అక్కడికి వచ్చి, ఆ మహిమ ఇంటికి వెళ్ళక చదవండి తర్వాత ఎప్పుడైనా. దేవుని మహిమ అక్కడికి వచ్చి ఆ మహిమ వారితో మాట్లాడుతూ, ఆ మహిమ మాట్లాడుతున్నప్పుడు మేఘాలు, శబ్దాలు, ఉరుములు, ఇలాంటి భయానకమైన వాతావరణంలో దేవుడు మాట్లాడుతుంటే హడలిపోయారట జనాలు. వాళ్ళ గుండెలు కరిగిపోయే పరిస్థితి. అంటే దేవుని శబ్దాన్ని వినలేకపోయారట. ఇంత భయానకమైన వాతావరణంలో దేవుడు మాట్లాడుతుంటే ఎంత ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుంటాడు. ఏం మాట్లాడాడు? వచ్చి మాట్లాడింది ఏంటి చెప్పనా? అబద్ధం ఆడొద్దని చెప్పాడు. మీకు అర్థమవుతుందో లేదో ఒక ఉదాహరణ చెప్తాను వినండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను కాబట్టి సరిపోయింది. అది అమెరికా నుంచి వస్తే, అమెరికా నుంచి వచ్చినప్పుడు ఎలా వస్తుందని చెప్పనా? డైరెక్ట్ ఫ్లైట్ హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఫ్లైట్ చెప్పండి రాజమండ్రి, రాజమండ్రి నేను రాను, నాకు 2 కార్లు పంపిస్తారు. ఇక్కడ ఉండి ముందు ఒక కారు చెప్పండి, వెనకాల ఒక కారు. ఈ కార్లు నాకు పెద్ద ఎస్కాట్లు. అలా దిగొస్తున్నప్పుడు, అలా దిగుతున్నప్పుడు ఇక్కడ కారు ఎక్కడ ఆగుద్ది, నా డోర్ నేను తీసుకోను, ఇరిగిపోతుంది కదా నాకు. అందుకు చెప్పండి, నా డోర్ సిగ్గు ఉండదండి అస్సలు. సిగ్గు చీము నెత్తి అసలు ఏం చేస్తున్నాను ఇంకిత జ్ఞానం ఉండదండి. ఆ దూరం నుంచి వస్తున్నాడుగా ఆ డోర్ తీస్తారు. ఆ డోర్ తీస్తే మళ్ళీ నా బైబిల్ నేను మోయను. చెప్పండి, ఇంకోటి మోస్తాడు. ఆ మోసిన తర్వాత మళ్ళీ నేను వాటర్ బాటిల్ నేను మోయను. ఇంకొకటి మోస్తాడు. నేను షూ తీసుకోను, తీస్తారు. నేను కూర్చున్నప్పుడు నేను అలా కూర్చుండిపోను, తుడుస్తారు, కూర్చుంటాను. ఏం తడావిడి చేస్తాను. మళ్ళీ ఇలా బాడీ గార్డులు ఉంటారుగా, ఈ మధ్య 500 పెంచమన్నారట. ₹10 బ్యాచ్కి వెళ్ళి ఇలా బాడీ గార్డులు మళ్ళీ నడుతున్నాను. ఈ బాడీ గార్డులు తిరుగుతారు. దేనికి బాడీ గార్డులో అడుగుతున్నాను? ఇలాంటి వాళ్ళని పిలవకండి, నేను సిరి చెప్తాను. ఇలాంటి బాడీ గార్డులు బిల్డప్ ఇచ్చిన ఎవరిని పిలవకండి. ఎందుకంటే బాడీ గార్డులు మన బాడీని సజీవయాగంగా మన శరీరాలు సమర్పిస్తామనేగా క్రీస్తుకు మాట ఇచ్చి వచ్చాం. మళ్ళీ ఆ శరీరానికి బాడీ గార్డ్ ఎడుతున్నావు నువ్వు. నా ముందు కొంతమంది తిరుగుతున్నారు, అందుకే నేను చెప్తున్నాను. వాళ్ళతో కలిపి డేట్లు అడగొద్దన్నాను నేను. నిజంగా చెప్తున్నాను. వీళ్ళు ఏం చేస్తారంటే ₹1000 ఇచ్చారట, 500 పెంచమన్నారట. వీళ్ళు ఏం చేస్తారో వచ్చేటప్పుడు తప్పుకోండి. ఎవడో అడ్డులేడు, మీకు మీరే అడ్డు. ఇలా తప్పుకోండి. నేను తడావుడు చేస్తాం. అమెరికా నుంచి వచ్చాను, కారిడోర్ తీశారు, పట్టుకుని వచ్చాను, నిలబడ్డాను. నాకు మైకు వరకు ఇచ్చేస్తారా? ఇంత సవర్ తీసి నన్ను పొగుడుతారు. ఏమని? జేమ్స్ గారు అలాగా, జేమ్స్ గారు ఇలాగా. జేమ్స్ గారు ఎలా వచ్చారు తెలుసా? అలా వచ్చారు, ఇలా దిగారు. ఇదంతా చెప్పి నాకు మైక్ ఇచ్చిన తర్వాత నేను సీరియస్గా ఇలా సూట్ సర్దుకుని అప్పుడు అంటాను, అబద్ధం ఆడకండి అని చెప్పి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అని వెళ్ళిపోయాను అనుకోండి. మీరేమనుకుంటారు చెప్పండి? ఈ మాత్రం ప్రసంగం చెప్పడానికి అయ్యగారు అమెరికా నుంచి చెప్పండి మళ్ళీ ఫ్లైటు, ఈయన గారికి 2 కార్లు, మళ్ళీ డోర్ తీసేవాడు ఒకడు, ఈ బైబిల్ మోసేవాడు ఒకడు, ఈ బాటిల్ ఇచ్చేవాడు ఒకడు. ఇవన్నీ చూసి ఈ మాత్రం మాకు తెలియదా? అబద్ధం ఆడకూడదని మాకు తెలియదంటే నడుతున్నాను. తెలుసు అంటే ఇంత గంభీరమైన వాతావరణం వచ్చినప్పుడు ఇలాంటి మెసేజ్ చెప్పిపోతే మీరు ఎంత డెడ్ సీప్గా చూస్తారో, అంత గొప్ప దేవుడు అడావుడు చేసి మెరుపులు పుట్టించి అన్నీ చేసి ఆ పర్వతం మీదకి వచ్చి దేవుడు అబద్ధం ఆడొద్దని సింపుల్ మాటలు చెప్తున్నాడంటే ఏమనుకోవాలి? మీకేమర్థమవుతుందంటే ఇది మనకు సింపుల్గా అనిపిస్తుందేమో కానీ, మీరు గమనించండి, నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. మనకు సింపుల్గా అనిపిస్తుందేమో కానీ సమాజం అంతా చెడిపోయింది. అబద్ధం ఆడొద్దంటే ఆడొద్దని కూడా దేవుడు, అంటే అబద్ధం ఆడొద్దని జనరల్గా సండే స్కూల్ కూడా తెలుసు. అబద్ధం ఆడొద్దని కూడా చెప్పాల్సి వస్తుందంటే ప్రపంచం బాగుందా పాడైపోయిందా? ఆ స్థాయిలో పాడైపోయింది.
చాలామంది అడుగుతున్నారు ఏమనంటే అబద్ధం ఆడొచ్చా అని. అది కూడా ప్రశ్నే. అబద్ధం ఆడొచ్చా చెప్పండి. ఎందుకు ఆడొచ్చని అడిగితే పెదరాయుడు తీర్పులు చెప్పాడు. పెదరాయుడు తీర్పులు తెలుసుగా. మారకముందు చూసాం. మీరు పరిశుద్ధుల్లాగా నేను అపవిత్రులా చూడకండి. చూసాం కదా మారకముందు పెదరాయుడు, సినరాయుడు. ఈ తీర్పులు ఎలా ఉంటాయంటే పెదరాయుడు అన్నాడట, దొంగతనం చేసి తీసుకొచ్చారు తీర్పుకి నిలబెట్టారట. నిలబెడితే ఏరా దొంగతనం చేసావు అన్నాడట. అంటే ఆకలి వేసిందయ్యా అన్నాడట. తప్పు నీది కాదురా చెప్పరా. ఆకలిరా, ఆకలితో కూడా కాదురా, ఆకలి ఎట్టినా చెప్పండి, వదిలేయండి రా అన్నాడట. ఇది లోకం చెప్పి అబద్ధాలను కూడా చెప్పండి. లోకం అబద్ధాలను కూడా తప్పు కాదని తీర్పులు ఇస్తుంది. కానీ బైబిల్ నీతి చెప్పనా, అబద్ధం ఆడొద్దంటే ఆడొద్దు. మీరు అబద్ధాలు ఆడినా నీతి అనుకుంటున్నారే, ఆడొద్దంటే ఆడొద్దు. ఎందుకంటే అబద్ధం ఆడినా ఆకలిదని, ఆకలి కాదు దేవుడిదని ఇలా సమర్థింపులు తీర్పులు చెప్పారంటే మీకు చెల్లుద్దేమో. కానీ దేవుడు ఏమన్నా తెలుసా, నీతి నిమిత్తము ఆకలి దప్పులతో ఉండమన్నాడే తప్ప ఆకలి కోసం అబద్ధాలు ఆడావో నీకు పెదరాయిడికి డెప్ప ఉప్మా అయిపోద్దని చెప్పింది బయలు. గుర్తుపెట్టుకో, కుదరదు. అబద్ధం ఆడొద్దంటే ఆడొద్దంతే. నువ్వు ఎంతకన్నా వివరణ బోర్డు ఎవరిని ఇవ్వకు. నువ్వు అబద్ధం ఆడొద్దంటే ఆడొద్దు, ఆడొద్దంటే ఆడొద్దు. నిజం చెప్పమంటే నిజమే చెప్పు, అబద్ధం ఆడదంటే ఆడొద్దు. కానీ ఈ ఐగుప్తీయులు ఉండి వచ్చి ఏమైపోయారట, అక్కడ అబద్ధాలు ఆడిన తప్పు కాదు, బాగా వినండి, బహుభార్యతత్వం తప్పు కాదు, అక్కడ వ్యభిచారం తప్పు కాదు, ఎదుటోడు దోచుకున్న తప్పు కాదు, నరహత్యలు చేసుకున్న తప్పు కాదు, ఐగుప్తులో ఏదీ తప్పు కాదు. అలాంటి వాతావరణంలో బతికొచ్చిన వీళ్ళకి ఏవి తప్పులైనవి కూడా వీళ్ళకి తప్పులు అనిపించలేదంటే ఇది తప్పని చెప్పే ఈ ఆజ్ఞలు కూడా దేవుడు 10 ఆజ్ఞలు రాసిచ్చాడు. వాళ్ళు అమ్మాయిలు అర్థమవుతున్నాయా? 10 ఆజ్ఞలు వాళ్ళకి రాసిస్తే ఈ పాటిస్తున్నప్పుడు వీళ్ళకి ఏమర్థమైందట, అబద్ధం ఆడకూడదనే అనుకుంటున్నారట, కానీ అబద్ధం ఆడుతున్నారట. ఏంటండి ఇస్రాయేల్ అనుకోండి, ఇస్రాయేల్ కదా మనం కూడా సినిమాలు చూడకూడదని అనుకుంటామంట, టైలరే చూస్తా అన్నారంట. నడుతున్నాను, వాళ్ళు పోసి చూడకూడదు అనుకుంటాం చూస్తాం, మాట్లాడకూడదు అనుకుంటాం మాట్లాడతాం, ఇక్కడ ఉండకూడదు అనుకుంటా ఉంటాం. అంటే ఎందుకు ఈ దోబూసుల స్వభావం వచ్చిందంటే మన అయ్యదా స్వభావం. గుర్తుపెట్టుకోండి, ఎవరు మన అయ్యా? ఆదాము. ఆదాముని అంట, ఆదాము పడిన తర్వాత ఆదాము పాపంతో మనకు సంబంధం లేదు, కానీ ఆదాము బుద్ధులు మాత్రం మనకు సంబంధం ఉన్నాయి. అంటే తలకాయలు బుద్ధులు ఉంటే పిల్లలకు వస్తాయి. బాగా వినండి, తాతకి బట్టబరు ఉంటే నీకు వస్తుందా లేదా? నడుతున్నాను. మీ తాతలకు షుగర్ ఉంటే నీకు వస్తుందా లేదా? వస్తుంది. నడుతున్నాను. తాతలకు ఏముంటే డిసీజులే వస్తున్నప్పుడు డిఎన్ఏలో నేచర్ రాదా? వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఆదామవ్వల బుద్ధి చిన్న పిల్లల మాటల్లో కూడా కనబడుతుంది. మీరు చూడండి, ఆ వయసుకు మనకు బుద్ధి అనిపిస్తుంది కానీ, ముద్దు అనిపిస్తుంది కానీ ఆ బుద్ధి మాత్రం కనబడుతుంది. మీరు చూడండి, నీకు నెలకు 10,000 కడుతున్నావు, ఏట్రే నువ్వు ఎందుకు ఫెయిల్ అయిపో, దెప్ప మీద కొడతాను ఏమనుకుంటున్నావు, వచ్చే నెలలో మళ్ళీ నువ్వు ఎగ్జామ్స్ పాస్ అయ్యేది, పోకర సీట్ బాగాలేదంటే నీకు ఎలా ఉంటుందని ఇలా అయ్యా వార్నింగ్ ఇస్తుంటే కుర్రగాడు అన్నాడట, నేనే కాదు ఫెయిల్ అయిపోయింది, ఆడు ఫెయిల్ అయిపోయాడు. ఈ మాటలు చూస్తుంటే ఎవరు గుర్తొస్తున్నారండి? ఏంటి ఆదాము అని అడిగితే మనిషి తినంగా చెప్పకుండా ఎవరిని చూపించాడు చెప్పండి? అంతా ఆవిడ అడిగితే ఏమని చెప్పండి? ఇవి కనబడుతున్నాయా లేదా? దేవుడి దగ్గర బాగా మనం ఎలా అయిపోయామంటే, దేవుని స్వరూపంలో చేయబడిన మనం ఆదాము స్వరూపం చెడిపోయిన తర్వాత, అక్కడి నుంచి డిస్టర్బెన్స్ అయిన తర్వాత దేవుడు మనం ఏంటో మనకు అర్థం కావడానికి ఒక స్కానింగ్ మిషన్ ఇచ్చాడు. దాని పేరే ధర్మశాస్త్రం, పాత నిబంధన, బైబుల్, 10 ఆజ్ఞలు. అవి ఇచ్చి పాటించమంటే పాటించలేకపోతున్నారు. ఎందుకంటే పాటించాలనే ఉంటుంది కానీ పాటించలేరు, చెయ్యాలనే ఉంటుంది కానీ చేయలేరు. కాబట్టి మీరు అనండి, పులిపేట మీద ప్రసంగం చేసి పాస్టర్ గారు చెప్తుంటే మీకు అనిపించింది చెప్పిన ఈ రోజు నుంచి ఎలాగైనా సరే చెప్పండి మారిపోయాను అనుకుంటా, ఈ ప్రసంగం అయినా అక్కడికి వెళ్తే భోజనాలు చేసి సాంబారితులో మర్చిపోతాం అంతే. అది బుద్ధి. నడుతున్నాను, మనకు ఉండాలనే ఉంటుంది కానీ ఉండలేం, చెయ్యాలనే ఉంటుంది కానీ చేయలేం. ఎందుకు ఈ బలహీనత అంటే వారి నుండి మనం వచ్చాం. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఒకప్పుడు పెళ్లి చేయాలంటే ఆడు 7 తరాలు 7 తరాలు చూసేవారు. గుర్తుందా? ఎందుకు 7 తరాలు అంటే
ఈ 7 తరాలు చూసినప్పుడు ఈ 7 తరాల్లో ఎవరికైనా వంకర బుద్ధి ఉంటే ఆ వంకర బుద్ధి కనుక పెళ్ళికొడుకు వస్తే వీడి పిల్లని రాసి రంపా నెట్టేస్తాడని చెప్పి అందరూ తినంగానే భార్యలతో కాపురాలు చేశారని 7 తరాలు చెక్ చేసి అప్పుడు పెళ్లి చేసేవారు. అది 7 తరాలు. ఇటేపు 7 తరాలు చూస్తారు. ఎందుకు? ఎవరికైనా పిల్లకి వంకర బుద్ధి ఉంటే వాళ్ళ అమ్మమ్మలు కానీ తాతమ్మలు కానీ వంకర బుద్ధి గయ్యాల గంపలు ఎవరైనా ఉంటే ఆ గంప బుద్ధి కనుక ఈ పెళ్లి కూతురికి వస్తే మొత్తానికి కుటుంబాన్ని రోడ్డు ఎక్కించేస్తుందని చెప్పి అందరూ తినంగా కాపురాలు చేసిన 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూజ్ చేశారు. ఇప్పుడు ఇన్స్టాలో మెసేజ్ పెట్టుకున్నారట, చెప్పండి, ఫేస్బుక్లో చెప్పండి మాట్లాడుకున్నారట, వాట్సాప్ కాల్ చేసుకున్నారట, తర్వాత పెళ్లి సెట్ అయిపోయిందట, ఆటో ఎక్కి కోర్టుకు వెళ్ళిపోయారట. దేనికి? గొడవలు వచ్చినాయి. అటు 7 తరలు ఇటు 7 తరలు చూస్తారు. ఇప్పుడు ఎంత గొడవలు వచ్చాయి? ఇలా అంటారు, బోడి మాట్లాడి చెప్పిన మంచోడు అనుకున్నాను కానీ మంచిది అనుకున్నాను కానీ వీడి బుద్ధి ఇలా ఉంటుంది దగ్గరకు వస్తే కానీ చెప్పండి. అంతకీ ఈ బుద్ధి ఎలా చూడడానికి పెద్దలు ఏం చేసేవారు చెప్పండి? అటు 7 ఇటు 7 ఆ బుద్ధులు సరిగా లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే 7 మానేస్తారు. 7 కలిపి అన్నారట. 14 లక్షలు ఇస్తారా? 5 ఇస్తారా? 2 ఇస్తారా? 1 ఇస్తారా? నీ బంధు ఇస్తారు. ఏం జరుగుతున్నాను? ఏం డబ్బులు ఇవ్వాలి? అరే విలువలతో చూసే బంధాలు లేవు. కానీ దేవుడికి తెలుసు ఈ బుద్ధులు కొనసాగుతాయి. మానవుల్లో ఈ స్వభావం ఉంది. ఈ స్వభావం ఉంది కనుక మీరు చూడండి, నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. మానవుడికి బైబిల్ చదువుతుంటే బైబిల్ని మనం చదవడం కాదు, బైబిలే మనం చదువుతాం. బైబిల్ మనం చూస్తుంటే అది మనలో ఉన్న లోపాలని చూపిస్తుంది. ఎలాంటి లోపాలు చూపిస్తుందంటే నువ్వు పతనమైన హృదయంతో ఉన్నావని చూపిస్తుంది. అందుకే మీరు చూడండి, మేలేనది చేయగోరియు మేలు చేయక చెయ్యగోరని కీడే చేస్తున్నాను. దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందిస్తున్నాను కానీ లోపల ఒక నియమం నాతో ఫైట్ చేస్తుంది. నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని చెప్పండి ఈడే చేస్తున్నాను, నాలో ఏదో నడుస్తుంది అన్నాడు భక్తుడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మనం ఎంత బలహీనమో చెప్తాను వినండి. ఈ మధ్య ఎలా పడితే అలా తింటే ఏమవుతున్నాయి చెప్పండి? షుగర్లు, బీపీలు, రకరకాల వ్యాధులు. టయానికి తింటలేదు, టయానికి ఎంత తినాలో అంత తింటలేదు. టైం దాటిపోయింది అనుకో, టయానికి తగ్గట్టు తినాలి. మనం ఎలాంటి ఏ టైం అయినా మనం తెల్లవారుజామునైనా చెప్పండి ట్యాంకులో వేసేయాలి. త్వరగా రోగాలు వస్తున్నాయని గుర్తు చెప్పినా ఇది పెరిగితే ఎలకంపోటు ఎట్టినట్టే. మళ్ళీ చెప్తున్నాను నేను, ఇలాగే టైం పాడు లేకుండా తిన్నాడు పెద్ద ఆయన, వయసు మళ్ళీంది, నోరు అదుపు చేయాలిగా. ఎంత పని చేస్తామో అంత తిండి తినాలి, ఎంత తిండి తింటున్నామో అంత పని చేయాలి. రేపు నుంచి రైస్ దొరుకుతుందంటే తింటే ఆఫర్ వచ్చింది షుగరు. వెళ్ళాడు హాస్పిటల్లో కూర్చున్నాడు. డాక్టరే ఒక మాట అన్నారు, పెద్ద మీకు మాట చెప్తున్నాం, ఇంక మీరు కొంచెం తిండి అదుపు చేయాలి, ముఖ్యంగా లడ్డూలు అవి తినకండి అన్నారట. అనగా నిజానికి ఆయనకి లడ్డూలు అవి తినడు, అలవాటు లేదు. డాక్టర్ గారు లడ్డూలు తినొద్దు అన్న దగ్గర నుండి చెప్పండి, అది మనం ఏదైతే చేయకూడదు అనుకుంటామో అనుకున్నదే చేస్తాం, ఎలాగైతే చూడకూడదు అనుకుంటామో అదే చూస్తాం. అంటే 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చే ప్రభు అంటే పాటిస్తామని కాదు, చెప్పండి, పాటించలేరని మీకు తెలియాలి. ఒక్క మాటలో యథార్థత ఉండదు, ఒక మనసులో యథార్థత ఉండదు. మీరు పాటించలేరు, మరి పాటించలేనప్పుడు పాటించలేమని తెలిసినప్పుడు ఎందుకు ఇచ్చా ప్రభు అంటే ఒక ఉద్దేశం రాశాడు. చాలా మాటలు ఉన్నాయి కానీ ఒక్కసారి 19వ కీర్తన తీయండి. 19వ కీర్తన ముగిద్దాం. 19వ కీర్తన 7వ వచనం నుండి, 19వ కీర్తన 7వ వచనం నుండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమిచ్చును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. చదువుతుంటే ఏమర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైంది.
ఏదో ఉంది అక్కడ, మీరు చూడండి 7వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది. నేను పదాలు చదువుతాను, మీరు చూడండి. యెహోవా ధర్మశాస్త్రం నమ్మకమైనది, యెహోవా ధర్మశాస్త్రం నిర్దోషమైనది, యెహోవా ధర్మశాస్త్రం నిర్మలమైనది, యెహోవా ధర్మశాస్త్రం పవిత్రమైనది, యెహోవా ధర్మశాస్త్రం నిత్యమైనది, యెహోవా ధర్మశాస్త్రం న్యాయమైనది, సత్యమైనది, యెహోవా ధర్మశాస్త్రం కిందకి బంగారం లాంటిది, జుంటె తేనె దారం లాంటిది. మీకు ఏమర్థమవుతుంది ఈ పదాలు చదువుతుంటే? అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఏవైతున్నావో ఇవన్నీ చాలా యథార్థమైనవి, పవిత్రమైనవి, నమ్మకమైనవి, నిర్దోషమైనవి, సత్యమైనవి, నిత్యముండేవి, తేనె లాంటివి, బంగారం లాంటివి. మీకు అర్థమవుతుందో లేదు, జాగ్రత్తగా వినండి. ఈ ధర్మశాస్త్రం ఇంత బంగారం లాంటిదని చెప్తున్నప్పుడు ఎందుకు పాటించలేకపోతున్నామంటే, ఈ ధర్మశాస్త్రం ఇలా చెబుతుందంటే ఈ చెబుతున్న యథార్థత బాగా వినండి, మన యథార్థత చెప్పట్లేదట, మరి దేవుని యథార్థత చెప్తుంది. అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను, చాలా దిక్కుని చెప్పింది మీకు చెప్తాను. మన మొబైల్స్ ఉన్నాయి, 2x2 కొడితే ఎంత వస్తుందండి? చెప్పండి. 4 రావాలి. 6 వచ్చిందంటే డిస్ప్లే పోయింది. 4 2x2 2 రెళ్ళు 4, 20 ఎంత, 60 ఎంత, 70 ఎంత, నువ్వు ఎన్ని లెక్కలైనా అడుగు, ఈ మొబైల్ చెప్తుంది చెప్పదా? ఇప్పుడు డౌట్, మొబైల్కి ఆ లెక్కలు ఎలా వచ్చాయి? ఏ టీచర్ గారు చెప్పారు దానికి? ఏ స్కూల్లో చెప్పారు దానికి అని అడుగుతున్నాను. టీచర్ అమ్మని చెప్పిందా? టీచర్ మాస్టర్ గారు చెప్పారా? ఎవరు చెప్పారు? ఆ మొబైల్కి లెక్కలు ఎలా వచ్చినాయి? అలా వచ్చినాయి అనకూడదు. ఎలా వచ్చినాయి అంటే దానికి తయారు చేసినోడికి వచ్చు లెక్కలు. అంటే క్రియేటర్ ఎవరైతున్నాడో, ఆ తయారు చేసిన లెక్కలు ఉన్నవాడు ఎవరైతున్నాడో ఆ లెక్కలన్నీ ఎందులో పెట్టాడు? లెక్కలు తయారు చేసినోడికి వచ్చి కనుక ఆ లెక్కలన్నీ తయారు చేయబడిన దాంట్లోకి వచ్చినాయి. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే, బైబిల్కి యథార్థత, సత్యము, నిర్దోషత్వం, నిత్యత్వము, నమ్మకత్వము, పవిత్రత ఇలాంటి గుణగణాలు ధర్మశాస్త్రానికి వచ్చాయంటే, బైబిల్కి వచ్చాయంటే, ఈ బైబిల్కి ఆ గుణాలు ఎలా వచ్చాయి? దీన్ని రాయించినోడికి ఉన్నాయి కనుక వచ్చాయి. మాటలు మీకు అర్థమవుతున్నాయా? మొబైల్లోకి లెక్క ఎలా వచ్చిందని మనకు అర్థమవుతుందో, ఈ గ్రంథంలోనికి గుణగణాలు ఎలా వచ్చాయంటే ఆ రాయించిన ఆయనలోకి వచ్చాయి, ఉన్నాయి కనుక వచ్చాయి. ఇది మీకు అర్థమైతే, ఈ బైబిల్ చదువుతుంటే ఏమర్థమవుతుందంటే దేవుడు యథార్థవంతుడు, మనము యథ అంటే ఏంటి? నా లోపల ఒకటి చెప్పండి, బయట ఒకటి. దేవుడు లోపల ఎలా ఉంటాడో బయట అలా ఉంటాడు, మనము లోపల ఒకటి బయట ఒకటి. అంటే ఈ బైబిల్ చదువుతుంటే ఏమర్థమవుతుందంటే దేవుడు ఎలాంటోడో అర్థమవుద్ది, 2 మనం ఎలాంటోనో అర్థమవుతుంది. మనకి యథార్థత ఉందా? ఒక ఆయన చచ్చిపోయాడట, తీసుకొచ్చి పెట్టారు. ఆ పెట్టినప్పుడు రోజు అని తిట్టుకోవడం, ఊరిలో ఉన్న వాళ్ళు, ఈదులో ఉన్న చచ్చిపోతే మన దరిద్రం వెళ్ళిపోయినా రోజు తిట్టారని, తీరా చచ్చిపోయాడు. తీసుకొచ్చి శవాన్ని అక్కడ పెట్టారు. వచ్చిన వాళ్ళు అందరూ అంటున్నారట, నిలబడి ఎంత మంచివాడు, ఇంకో 4 రోజులు బతుకుంటే బాగుండు, ఊరికి ఎన్ని మంచి పని ఏం చేయలేదాడు, ఊరికి ఎన్ని మంచి పనులు చేశారని అందరు పొగుడుతుంటే అలా ఆవిడ పక్కన ఉండి అందంట, రే రారా ఉన్నాడా, చచ్చిపోయింది నానో కాదు చూడు అందంట. ఏమన్నా ఎంత పొగిడేస్తున్నారు ఎట్రా నాన్నని, చచ్చిపోయింది నాన్న కదా డౌట్ వచ్చేస్తుంది వాళ్ళ అమ్మకి. జనాలు ఎలాంటో చెప్పనా, బయటకు ఒకటే చెప్పండి, ఎదర ప్రైజ్ లాడ్ అంటాం, పక్కకు పోతే బాగుంది అంటాం. ఎదర 100 వచ్చినా చెప్తాం, అదే 4తో సావు కవర్లు కోరుకుంటాం కదా. అందుకే దేవుడు యథార్థమైన వాడు, చెప్పండి, మన యథార్థత లేని వాళ్ళు. దేవుడు నమ్మకమైన వాడు, మనకి నమ్మకం లేదు, మాట ఇస్తాం, మాట తప్పుతాం, అదుగు అంటాం, ఇదుగు అంటాం, ఏ మాట మన మాట మీద నిలబడం. దేవుడు నిర్దోషమైన వాడు, మనం అన్ని దోషాలే మనకి, కలంకము, ముడతలు, మచ్చలు, నిర్మలమైన జీవితం లేదు, పవిత్రమైన జీవితం లేదు. ఈ బైబిల్ చదువుతుంటే దేవుడు ఎలాంటోడో బైబిల్ చెప్తుంది. 2వది, మనం ఎలాంటోళమో బైబిల్ చెప్తుంది. ఇలా చదువుతున్నప్పుడు అర్థమైపోతుందంట మనసుకి, దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు, నేను ఎక్కడో దిగువ స్థాయిలో ఉన్నాను, నాకు పాటించాలనే ఉంది కానీ నేను పాటించను. యెషయా అన్నాడు, ఇర్మియా అన్నాడు, భక్తులు అన్నారు, సమూయేలు అన్నాడు, ప్రవక్తలు అన్నారు, పాత నిబంధన నీతిమంతులు అన్నారు, క్రొత్త నిబంధన పట్టుకున్న అపోస్తులు అన్నారు, అపోస్తుడైన పౌలు కూడా అన్నాడు, మా వల్ల అవ్వట్లేదు బతకడం అన్నారు. ఎక్కడ? రోమిలికి రాసిన పత్రిక ఒకసారి చూడండి, ముగిద్దాం. రోమిలికి రాసిన పత్రిక ముగించేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం
రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 వచనం నుండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 వచనం నుండి. ఉమ్, 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 ఉమ్. దేశించినదే చేయుచున్నాను. ఉమ్, నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టు ఒప్పుకొనుచున్నాను. ధర్మశాస్త్రం గొప్పదే, ధర్మశాస్త్రం మంచిదే, ధర్మశాస్త్రం విరుద్ధమైనది కాదు. బైబిల్ మంచిదే, కానీ మంచితనం ఎవరిలో లేదంటే నాలో లేదు. నా హృదయంలో మంచిది లేదు, నా కళ్ళు మంచిని చూడు, నా ఆలోచన మంచివి కాదు, నా నడినెత్తు మొదలుకొని అరికాల వరకు మంచిదేం కదా. అందుకే ఈ రోమిలికి రాసిన పత్రికలు నేను చదువుతాను, మీరు చూడండి స్పీడ్గా. 3వ అధ్యాయం ఏమని రాస్తున్నా చూడండి. 3వ అధ్యాయం 14 వచనంలో 11 వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాళ్ళు లేడు, దేవుని ఎతికేవాళ్ళు లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వాళ్ళు అయ్యారు, మేలు చేసేవాళ్ళు లేడు. అక్కడ రాస్తూ అవయవాల కోసం మాట్లాడుతూ చూడండి. గొంతిక, నాలుక, పెదాలు, నోరు, పాదాలు, కిందకి మాట్లాడుతున్నాడు. కన్నులు 18 కిందకి, నోరు ఒక్కట కూడా సరి అయినది లేదు. ఈ కళ్ళు మంచిది చూడదు, ఈ పెదాలు మంచి మాట్లాడవు, హృదయం కానీ బయట కానీ లోపల కానీ ఎలాగైనా మీరు చూడండి, మనం అడుగడిగిన నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పాపంతో నిండిపోయాం. ఇంటున్న చేపు మంచిగా అనిపిస్తుంది, తర్వాత పాపమే మనకు చేయాలనిపిస్తుంది. తీరా చేసిన తర్వాత ఎందుకు చేశాను, మళ్ళీ నేను దేవుని వైపు తిరగాలనుకుంటాను, మళ్ళీ దేవుళ్ళో తిరిగిన తర్వాత మళ్ళీ పాపమే తిరుగుతాను. ఈ ఊగిసలాట మధ్య నేను బతుకుతున్నాను. అయ్యో, ఇట్టి మరణానికి లోనైన నా శరీరం నుండి ఈ ఊగిసలాట పతనం అయిపోయిన హృదయం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? ధర్మశాస్త్రం చెప్పిందట. అదే 3వ అధ్యాయం చెప్తుంది చూడండి. అదే 3వ అధ్యాయంలో 19వ వచనంలో, ధర్మశాస్త్రం ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకానికి దేవుని శిక్షకు పాత్రమగినట్లు ధర్మశాస్త్రం చెప్తున్నది. ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది చెప్పండి? 10 ఆజ్ఞలు, పాత నిబంధన. ధర్మశాస్త్రం, పాత నిబంధన. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? అందరికీ శిక్షింపబడ్డానికి తప్ప బతకడానికి ఒక్కడు కూడా రైట్ లేదన్న. చిన్నోడు కానీ పెద్దోడు కానీ మానవుడు అన్నవాడు నీతిమంతుడు ఒక్కడు లేడు. ఇందులో ఏబేలని కానీ యెష్ అని ఇవేమీ లేవు. ఎవరైనా నీతిమంతులని పిలవబడుతున్న దేవుని కృపచేత తప్ప నీతిమంతుడు ఒక్కడును. ఈ నీతి లేని నీతిమంతుల్ని ధర్మశాస్త్రం అంటే దేవుని లా, చట్టం ఏమని నేరస్థాపన చేస్తుందంటే, వీళ్ళు చావడానికి తప్ప దేనికి పనికిరారు, వీళ్ళ నరకానికి తప్ప దేనికి పనికిరారు, వీళ్ళ బతకడానికి వీళ్ళకి రైట్ లేదని మన మీద నేరారోపణ చేస్తుందంటే ఎవరు? ధర్మశాస్త్రం. అంటే మనం నేరస్తులు పాపాత్ములు నేరస్తులు మనల్ని డిక్లేర్ చేసింది ఎవరంటే దేవుని చట్టం, ధర్మశాస్త్రం డిక్లేర్ చేసిందని. ముగిస్తున్నాను జాతకండి. సువార్త విలువ మనకు అర్థమవుద్ది. నేరస్తులు అని డిక్లేర్ చేస్తుందంట. ఎందుకు డిక్లేర్ చేస్తుందంటే ధర్మశాస్త్రం ఏమంటే చెప్పనా, ఇది ఒక పోలీసోళ్ళలాగా మనం ముద్దాయిల్ని పట్టుకున్నట్టు పట్టుకుందాం. బాగా వినాలి. పోలీసోళ్ళలాగా ముద్దాయిల్ని పట్టుకున్నట్టు పట్టుకుందట. ఈ పోలీసోడు పట్టుకుని మనల్ని ఏమంటున్నాడంటే, వీడు నేరస్తుడు, వీడి కళ్ళు మంచివి కాదు, చూపు మంచిది కాదు, నాలుక మంచిది కాదు, ఆలోచన మంచిది కాదు, పాదాల మంచిది కాదు, వీడి మనసు మంచిది కాదు, ఏది మంచిది కాదు, వీడు నేరస్తుడు. మరి ఏం చేయాలి? వీడి చావడానికి తప్ప, వీడంటే నువ్వు నేను మనమందరం మరణించడానికి తప్ప దేనికి పనికిరాము. అరెస్ట్ చేసింది. బాగునండి. ధర్మశాస్త్రం పోలీసోడైతే పోలీసోడికి శిక్ష విధించే రైట్ ఉందా? ఏమన్నా అర్థం చెప్పండి. ఏ పోలీసులు కూడా ఒక మనిషికి శిక్ష వేసే రైట్ లేదు, పనిష్మెంట్ ఇచ్చే హక్కు లేదు. వాళ్ళు అరెస్ట్ అయితే చేయగలరు కానీ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే హక్కు లేదు. ఈడు నేరస్తుడని చెప్తారు, నేరం మోపుతారు, ఎఫ్ఐఆర్ వేస్తారు, చార్జ్ షీట్ కడతారు, దాన్ని ఒక ఫైల్ తయారు చేస్తారు, దాన్ని సిడి ఫైల్ అంటారు, అంటే కేసు డైరీ. ఆ కేసు డైరీని పట్టుకెళ్ళి జడ్జి గారి ముందు పెడతారు. ఇప్పుడు ఇది నేరస్తుడు కాదో ఎవరు డిసైడ్ చేస్తారు? మీ బొంద ఫైల్ ఏది? సిడి ఫైల్ ఏది చెప్పండి? కేసు డైరీ. ఇది అంటే జడ్జి గారు తీర్పు ఇవ్వాలన్నా వాదోపవాదాలు వినాలి, డిఫెన్స్ లాయర్ ఏం చెప్తున్నాడో వినాలి, గవర్నమెంట్ లాయర్ ఏం చెప్తున్నాడో వినాలి,
ముద్దాయి ఏంటో చూడాలి. ఇవన్నీ పోలీసు వాళ్ళు పెట్టిన సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవాలి. ఆ పిలిచిన రికార్డ్స్లు ఏమున్నాయో చూడాలి. రికార్డ్స్కి సెక్షన్ అట్రాక్షన్ అప్లై అవుతున్నాయో లేదో చూడాలి. ఈ నేరానికి వీడు తగినవాడో కాదో చూడాలి. ఈ నిజంగా చేసేది ఎవిడెన్స్ అన్ని ఎతకాలి. అప్పుడు పూర్వపదాలు విన్న మీదట రాయబడిన సంగతులను బట్టి ఆరోపింపబడుతున్నవన్నీ నిజాలని తేల్చి వీడి నిజముగా నేరస్తుడని అప్పుడు జడ్జిమెంట్ ఈయన సిడి ఫైల్ ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వాలి. ఎవరు చెప్పండి? జడ్జి గారు, నాకు ఇలా అనిపిస్తుంది, వీడి ముఖం చూస్తుంటే జాలి కొంత వదిలేస్తున్నాను పోరా అండో. నువ్వెంత జాలి పడినా జడ్జిమెంట్ ఇవ్వరు. నాకు జాలేస్తుందంటే కుదరు, పోరా అంటే కుదరు. జడ్జికి విల్ పవర్ ఉందే కానీ చట్టాన్ని బేస్ చేసుకుని విల్ పవర్ ఉపయోగించాలి. ఒక వ్యక్తిని వదలాలి అంటే ఆ కట్టిన కేసుకి సరి అయిన ఆధారాలు లేకపోతే వదిలేయాలి. కానీ గమ్మత్తని చెప్పిన ధర్మశాస్త్రం మన మీద కేసు కట్టింది, ధర్మశాస్త్రం మన నేరస్తులంది. ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఆరోపింపబడిన నేరాలన్నీ జడ్జి గారి ముందు నిజమని తేలాయి. ఆ మాట మీకు అర్థమవుతుంది లేదో? ఏమని తేలాయి? నిజంగా వీళ్ళ కళ్ళుతో మంచి చూడరు, నేరస్తులు. వీళ్ళ మైండ్ సెట్ సరిగ్గా ఉండదు, సెల్ఫ్తో ఉంటుంది. వీళ్ళ స్వార్థం లేకుండా పులిహార పట్లం కూడా పంచరు. వీళ్ళ 10 రూపాయలు పులిహార పట్లం మనిషి సహాయం చేసినట్టు 100 రూపాయలు పబ్లిసిటీ చేస్తాడు. ఈ సెల్ఫ్ లేకపోతే వీడు సహాయం కూడా చెయ్యడు. వీడి ఆలోచన మంచిది కాదు, వీడి కళ్ళు మంచిది కాదు. మన ధర్మశాస్త్రం పోలీసు వాళ్ళు మన మీద నేరస్థాపన చేసి, ధర్మశాస్త్రం పోలీసు వాళ్ళకి మనల్ని అరెస్ట్ చేసి మన మీద కేసు కట్టి తీసుకొచ్చి జడ్జి గారి ముందు పెట్టింది. జడ్జి గారి పైన కూర్చున్నారు, జడ్జి గారు తీర్పు ఇచ్చేశారు. బైబిల్లో చూపిస్తాను చూడండి. జడ్జి గారు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఏమని వచ్చిందంటే మరణానికి తప్ప దేనికి పనికిరారని తీర్పు వచ్చింది. ఆశ్చర్యపోయారు, అరిచేశారు, అయ్యో ఇట్టి మరణానికి లోనైన ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారని భక్తులందరూ కేకలేశారు, నీతిమంతులందరూ కేకలేశారు. ఆ కేకలేసి వాళ్ళ గుండెలు బాదుకున్నట్టు జడ్జి గారు దిగి ఆ కోర్టు పక్కన వేసి ఆ ముద్దాయి ఎవడైతే ఉన్నాడో నువ్వు నేనున్న ముద్దాయి స్థానాన్ని పక్క గెంటేసి జడ్జి గారు అక్కడ నిలబడి, నీ నేరాన్ని నేను మీదేసుకుంటున్నాను, నువ్వు పక్కకు పో, ధర్మశాస్త్రం ద్వారా వస్తున్న శిక్ష నేను అనుభవిస్తాను, ఈ రోజు నుంచి నీ మీద పడుతున్న ప్రతి నింద నేను మోస్తాను, నువ్వు పక్కకు పోయని మన స్థానంలో ఒక ఆయన నిలబడ్డట. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనంతకు వచ్చాడట. ఇది జరగడానికి ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, ఇప్పుడు చదవండి గలతీలకు రాసిన పత్రిక. ఈ ఒక్క మాట అర్థమైతే పౌలు గారి మాటల్లో ఉన్న పత్రికలన్నీ మీకు అర్థమవుతాయి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుండి, విశ్వాసం ఎల్లడ కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడే విశ్వాసం అవలంబింపవలసిన వారిగా చెరలో ఉంచినట్లు ధర్మశాస్త్రం మమ్మల్ని చెరలో అంటే అరెస్ట్లో పెట్టింది. అరెస్ట్లో పెట్టిన ధర్మశాస్త్రం తీసుకొచ్చి మమ్మల్ని ఎక్కడ పెట్టింది? జడ్జి గారి ముందు పెట్టింది. ఆ జడ్జి గారు ఎవరో కింద రాసిన చూడండి. కాబట్టి మనం విశ్వాసం మూలంగా నీతిమంతులు మనం తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని రక్షించడానికి నడిపించడానికి ధర్మశాస్త్రం మనల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చిందని గుర్తుపెట్టుకోండి. అంటే ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఒకటి పాటించలేమని, రెండోది మనం నేరస్తులమని, మూడోది మనల్ని అలా పిలకబట్టుకుని చెప్పండి, మీ అందరికీ ఒక ఆయన ఉన్నాడ్రా, ఆయన లేకపోతే మీకు దిక్కు దివాన మీ బతుకులకు అర్థం ఉండదని చెప్పడానికి ఈ ధర్మశాస్త్రం మనకి ఇచ్చేది చదవంటారా. ఇది చదివితే నేనేంటో అర్థమవుతాను, 2 మీరేటో అర్థమవుతారు, 3 మీరు దీని ప్రకారం ఎలా నేరస్తులు అర్థమవుతారు. అప్పుడు మీకు గిల్ట్ స్టార్ట్ అవుద్ది. ఆ గిల్ట్ ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల నుంచి నన్ను విడిపించే నాదుడు లేడని గుండెల నుంచి ఒక కేక వస్తుంది. ఆ కేకలో ఉన్న అర్థం ఏంటంటే, నాకు రక్షకుడు సేవియర్ కావాలి, రక్షకుడు కావాలని ఎప్పుడైతే అరుస్తావో ఆ అరిసిన అరుపులకి నీకు రక్షకుడు ఉన్నాడని జవాబే ప్రభు అయిన యేసుక్రీస్తు. అలా ధర్మశాస్త్రం ఇచ్చి ఇశ్రాయేలుకి ఇది మీరు పాటిస్తే మీ గుడారంలోకి ఏ తెగులు రాదు. కానీ గమ్మత్తని చెప్పిన పాటించలేకపోయారు. మీరు ఇది పాటిస్తే మీకు పంటలు పండుతాయి, కానీ పాటించలేకపోయారు. ఇప్పుడు వాళ్ళ చేయలేని పని ఎవరు చేయాలని దేవుడు ఆ స్థానంలోకి తీసుకొచ్చాడట. ఇప్పుడు చెప్తున్నారు పేతురు గారు, చెప్పండి. వాళ్ళ చేయలేని వాక్యానికి అవిధేయులైన వారు ఎవరు? ఇశ్రాయేలీలు. కట్టేవారికి ఉన్నవారు పడ్డవారెవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు వాళ్ళ చెయ్యాల్సిన స్థానంలో ఇప్పుడు నిలబడింది ఎవరు?
క్రీస్తునొద్ద నీతిమంతులుగా తీర్చబడిన మనం పిలవబడ్డామంట. మనం పిలువబడి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వాళ్ళు చెయ్యలేనిది ఇప్పుడు మనం చెయ్యాలి. అదే రాస్తున్నాడు చూడండి, ముగించేద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుండి, కట్టువారు వాక్యానికి అవిధేయులై. ఎవరా కట్టేవారెవరు? ఆ పిలువబడిన వారెవరు? ఆ వాక్యానికి అవిధేయులు ఎవరు? వారి దానికే వాళ్ళని పిలిచాడు, పిలుపర్థం మర్చిపోయాడు. వాళ్ళ భుజాల మీద బాధ్యత పెట్టారు, బాధ్యతను పక్కన పడేశారు. ఇప్పుడు వాళ్ళ చెయ్యలేని స్థానంలో ఎవరిని పెట్టాడు చెప్పండి? మనల్ని పెట్టాడు. మొదటగా ఎవరిని రాజులు అన్నాడు తెలుసా? ఎవరిని యాజకులు అన్నాడు తెలుసా? రాజులైన యాజక సమూహాన్ని ముందు ఇశ్రాయేలుని పిలిచాడు. ఇప్పుడు వాళ్ళ చేయలేని పనులు ఇప్పుడు రాజులైన యాజకులను ఎవరిని అంటాడు చెప్పండి? క్రైస్తవులైన మనల్ని అన్నాడు. ఆ రోజు వాళ్ళని కోరుకున్నది ఏంటంటే మీరు గమనించండి, ఐగుప్తు నుంచి విడిపించి, బంధకాల నుంచి విడిపించి, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి, వాళ్ళకి ఒక బైబిల్ ఇచ్చి, ఇది మీరు పాటిస్తే ప్రపంచ ప్రజలందరూ అడుగుతారు, ఇలాంత బాగా మీరు ఎలా బతుకుతున్నారని అడిగినప్పుడు మీ మీద కష్టాలు రావట్లేదు, కన్నీళ్ళు రావట్లేదు, ప్రమాదాలు రావట్లేదు, మీ కుటుంబాల పంటలన్నీ బాగుంటున్నాయి, మీరు ఎంత బాగా ఎలా ఉంటున్నారంటే ఇశ్రాయేలు అందరూ చెప్పాలి మా దేవుడు వాళ్ళు ఉంటున్నామని. కానీ వాళ్ళు చెప్పలేకపోయారు. ఇప్పుడు వాళ్ళ చెప్పలేనిది ఎవరు చెప్పాలని చెప్పండి? మనం చెప్పని దేనికి పిలిచాడట? ఆయన గుణాతిశయములను చెప్పండి. అది ఈ ప్రచారం చేసే కార్యక్రమం, ప్రపంచ దేశాలకు ప్రచారం చేసే కార్యక్రమం ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ప్రచార కార్యక్రమం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మనకి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు కృతజ్ఞత కూడికి పెట్టినా, దిన కార్యక్రమం పెట్టినా, పెళ్లి వేదిక వేసినా, నువ్వేం చేసినా ఇయ్యాల్సిన సాటింపు ఏంటో తెలుసా? ఆయన గుణాతిశయాలు ప్రచారము చెయ్యాలి. ఇది లేకుండా కృతజ్ఞత కూడికి పెట్టి మిచ్చిరిచ్చి టీ ఇచ్చి పంపించేశారంటే అది కృతజ్ఞత కూడిక, అది మిచ్చిరి కూడిక, టీ కూడిక. గాస్పల్ లేని ఏ మీటింగ్ కూడా అది గాస్పల్ మీటింగ్ కాదు. నువ్వెందుకు వచ్చావు? క్రీస్తుని గురించి చెప్పాలి. బయట వాళ్ళు అడుగుతారు ఏమనంటే, అరే ఎంత చక్కగా మీరు ఎంత రాయల్టీ అంటే బాగా రాజులైనా చెప్పండి, యాజకులు. రాజు అంటే ఏంటి? కొంతమంది రాజు అనగానే ముగిస్తున్నాను. రాజు అంటే ఏమనుకున్నారంటే ఇంకా మొత్తానికి సోగ్గా తిరగడం అనుకున్నారు. మరి ఏంట్రా ఇంత కాస్ట్లీ సూట్ ఎందుకురా, ఈ వ్యవహారం దేనికిరా, మన క్రైస్తవ బిడ్డలో తగ్గింపు లేకపోతే ఎట్లారా అని అడిగితే వీళ్ళు అన్నారట, రాజులు. ఏట్రా రెఫరెన్స్ అంటే రెఫరెన్స్. రాజు అంటే ఏంటి చెప్పిన? సూట్ వేసిన తిరగమని కాదు. రాజు అంటే అడుగుతున్నాను, సూట్ వేసిన తిరగమని. రాజు అంటే ఏంటంటే ప్రజలు ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణాన్ని అండగా పెట్టి, అవసరమైతే ప్రాణాన్ని ముందరసులో నిలబడి ప్రాణాలు వదిలేసే వ్యక్తిని ఏమంటారు చెప్పండి? ఆ రాజు ఎవరు తెలుసా? క్రీస్తు. ఆయన తరపున రాజుకు వచ్చిన మనం ఇప్పుడు రాజు అంటే చెప్పండి, పొరుగోడిని రక్షించడానికి వాడి కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రాణం పెట్టాలి. అది రాయల్టీ అంటే. అంతేగాని ఎక్కిరించుకోవడం కాదు. మనం మంచి బట్టలు వేసి బట్టలను ఎక్కిరించి, మనం బాగా వండుకుని తిండి లేని వాళ్ళని ఎక్కిరించి, ఇది కాదు. నీ పొరుగోడు కోసం నువ్వు రాజులా ఉండాలి. నీకు బట్టలు ఉంటాయి, నువ్వు బాగా వేసుకుంటే మిగిలిన వాళ్ళు సిగ్గుపడే పరిస్థితి ఉంటే ఆ బట్టలు కూడా నువ్వు వేసుకోకు. ఆలక లాంటి బట్టలు వేసుకుని రా. నువ్వు సంఘానికి వచ్చినప్పుడు అలాగే రా. నీకుందా? నీకు ఉన్న దాంట్లో లేని వాడికి కలిగిన దాంట్లో పెట్టి. ఇది రాయల్టీ. ప్రజలు బాగుండాలి, పొరుగోడు బాగుండాలి. నా ప్రభు అదే చేశాడు. యాజకుడు అంటే చెప్పండి, దేవా ఈ ప్రజలకు దేవుడు తెలియదు, ఈ ప్రజలకు నువ్వు తెలియదు, నీ గుణాతిశయములు తెలియదు, వీళ్ళకి తెలియచేయడానికి నేను మధ్యవర్తిత్వం, పూజారితం నేను చేస్తాను ప్రభు అని మధ్యలో మీడియేటింగ్ చేసేవాడే రాజు, యాజకుడు. అందుకే రాయల్ ప్రీస్ట్ అంటే, రాయల్ ప్రీస్ట్ అంటే రాజు అయిన యాజకుడు. అంటే నేను రాజుని, యాజకుడిని, నీకోసం చెబుతాను. నీకోసం చెబుతున్నప్పుడు ఆ పొరుగోడిని రక్షించడానికి నీలాగే చెప్పండి ప్రాణం పెడతా. ఇందుకు మనం పిలవబడ్డామంట. అందుకే అంటున్నాడు చూడండి, పరిశుద్ధులుగా ఉండాలి, దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఒకప్పుడు ప్రజలుగా ఉండక, ఒకప్పుడు ఇశ్రాయేలే ప్రజలు, ఇప్పుడు దేవుని ప్రజలైతే. ఒకప్పుడు కనికరం లేదు, ఇప్పుడు కనికరింపడ్డాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రియులారా, మీరు పరదేశుల యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఈచ్చను విసర్జించు. చాలిక నాది నాది, నా ఇల్లు, నా ఉద్యోగం, నా సంపద, నా పిల్లలు, చాలు ఇంకా నాని శరీర ఈచ్చలతో చచ్చిపోకు. నా కాదు, మనందరం బాగుండాలన్న ఒక విజన్ ఉండాలి. ఉందా? నువ్వు అనుకుంటావు నువ్వే తినేస్తావు, నువ్వే అనుకుంటు నువ్వే తినేస్తావు, నువ్వే సమయం నువ్వే తినేస్తావు. నీ పొరుగోడు సంగతి ఏంటి? నేను మళ్ళీ చెప్తున్నాను,
ఎవడ గుప్పలన్నా దేవుడు నింపాలంటే ఈ రోజు కూడా ఉంది. ఈ రోజు కూడా నీ గుడారంలోకి ఏ తెగులు రాకుండా, ఈ రోజు కూడా నీ సంతానానికి ఏ ఇబ్బంది లేకుండా, ఈ రోజు కూడా నీ ప్రయాణాల్లో ఉద్యోగాల్లో ఏ ప్రమాదం జరగకుండా, నీ పంట, నీ పిల్లలు, నీ భవిష్యత్తు, ఆరోగ్యం దీవింపబడాలి అంటే దానికి సూత్రం ఒకే ఒకటి. నీ గుప్పులు ఆర్థికంగా నింపబడాలి అంటే, నీ ఇంట్లో ఆర్థిక ఫలాలు ఉండాలంటే సూత్రం ఒకటే. నీ గుడారానికి తెగులు రాకూడదంటే సూత్రం ఒకటే. ఆయన చెప్పింది పాటించు, నీ గుప్పుల్లో ఆయన నింపుతాడు. నువ్వు పిసినుగొట్టేవారం కనుక నీకు నింపడం. నువ్వు ఒకటి పెడితే పెట్టు, వాడికి ఇస్తే ఇవ్వు. నువ్వెందుకు ఆశీర్వదింపబడతావు? నీకు 10 ఇచ్చినప్పుడు చూస్తాడు ఆ 10లో ఎలా ఉన్నావు, నీకు 100 వచ్చినప్పుడు చూస్తాడు ఆ 100లో ఎలా ఉన్నావు, నీకు 1000 ఇచ్చినప్పుడు చూస్తాడు 1000లో ఎలా ఉన్నావు, నీకు లక్షలు ఇచ్చినప్పుడు చూస్తాడు ఎలా ఉన్నావు. నువ్వు ఇందులో నమ్మకం ఉంటేనే తీసుకెళ్ళి కోట్లో కూర్చోబెడతాడు. నువ్వు 10లోనే నమ్మకంగా లేనప్పుడు నేను తీసుకెళ్ళి కోట్ల రూపాయలు ఎలా కూర్చోబెడతాడు? దేవుడు ఈ రోజుకి ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం నన్ను దేవుడు ఆశీర్వదించాడంటే దేనికంటే నలుగురికి ఉపయోగపడతానని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు మైండ్లో ఒకటి ఉండాలట, పరదేశులము యాత్రికులు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నామా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇల్లు ఉంటుంది మనం పోతాం. ఇక్కడ సంపాదించుకున్నామా సంపాదన ఉంటుంది మనం పోతాం. మన మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉండాలంటే, నేను ఏది కట్టుకున్నా ఏది చేసుకున్నా కొన్ని రోజులు ఉంటాను, గోళ్ళ మీద చేసి ప్రార్థన చేయను, ప్రభువా కొన్ని రోజులు ఉంటాను, ఇది నాకు శాశ్వతమైనది కాదు, నీ దగ్గర ఉందని. నీ ఇల్లు చూసినప్పుడు, నీ ఉద్యోగం చూసినప్పుడు, నీ సంపాదన, నీ అకౌంట్ చూసినప్పుడు, అన్నీ చూసినప్పుడు నీ గుర్తు, నేను ఏం చేసినా నా చుట్టూ ఉన్న వారికి నేను ప్రచారం చేయడానికే దీన్ని ఉపయోగిస్తానని చెయ్యి. కలిసి వస్తాయి అన్నీ. మళ్ళీ చెప్తున్నాను, నేను నువ్వు ఇత్తే పంట నీకు కలిసి వస్తుంది, నీ పిల్లలు నీకు కలిసి వస్తుంది, నీ భవిష్యత్తు నీకు, అన్నీ నీకు కలిసి వస్తాయి, నీ వస్తువులు నీకు కలిసి వస్తాయి. ప్రమాదం జరగకుండా కూడా ఇందాకనే చెప్తున్నాడు నేను కాపాడు. నువ్వేం చెయ్యాలన్నా ఆయనకి మహిమ తెచ్చే కార్యక్రమాలు చేయాలని ఫిక్స్ అవ్వు, సమస్తము సమకూర్చి చేస్తాడు ఆయన. ఇది చేయమన్నాడు ఎవరు చెప్పండి? పేతురు గారు. పారిపోకండి బట్టల చేతిలో పెట్టుకుని, పారిపోకండి ప్రాణాల చేతిలో పెట్టుకుని, పారిపోకండి. మీరు ఎక్కడికి పోయినా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుతారో ఆ విషయంలోనే మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరిచినట్లు ప్రపంచానికి దేవుడు అంటే ఏంటో మీ ప్రవర్తన ద్వారా వాళ్ళకు చూపించండి. బయటకు వచ్చి బైబిల్ చదువుతారా? చదవరు. బయటకు వచ్చి వాక్యం వింటారా? చదవరు. కానీ మీ ఈదులో ఉన్న వాళ్ళందరూ ఎవరిని చదువుతారు చెప్పిన? చర్చికి పోయి నేను చూస్తారు, దేవుడు నమ్ముకుని నేను చూస్తారు, నేను చూసి అడుగుతారు. మాకు ఏదైనా గొడవ వస్తే సూసైడ్ చేసుకోవడానికి మా ఆవిడ పరిగెడుతుంది, ఏదైనా గొడవ వస్తే ఇది ఇంట్లో ఉండని చెప్పి బయటికి పరిగెడుతున్నాం. మా ఆయన మేము గొడవ వస్తే తట్టుకోలేకపోతే, ఇన్ని గొడవలు వచ్చిన సాయంత్రం మీరు ఎలా కలిసిపోతారు, ఎంత బాగా మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే వాళ్ళకి చెప్పాలి, మేము చర్చికి పోతామని చెప్పాలి. అలా చెప్పం మనం. ఏం చెప్తున్నాం? సేమ్ అలాగలా గొడవ పెట్టుకుంటాం ఈదిలోకి వచ్చి. బయటోళ్ళు అన్యులు మనల్ని చూస్తారు, నువ్వు బైబిల్ పెట్టుకెళ్ళి చూస్తారు, వాళ్ళు బైబిల్ చదవరు, నువ్వు చర్చికి వెళ్ళని చూస్తారు, నువ్వు మాట్లాడటం అన్నీ చూస్తారు. నీ ప్రవర్తన బట్టి అరే ఎంత బాగా మాకు కోట్లు ఉన్నాయి కానీ మాకు సుఖం లేదు, మీరు ఉన్న దాంట్లో ఎంత తృప్తిగా మీరు ఎలా ఉంటున్నారంటే మా దేవుడు మమ్మల్ని తృప్తిగా ఉంచుతున్నాడు. మా ఉద్యోగాల్లో మమ్మల్ని కాచి కాపాడుతున్నాడు, మా పిల్లల్లో మమ్మల్ని కాచి కాపాడుతాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎవరిని మహిమపరచారట? మేము కూడా ఎలా ఉండాలి అంటే, మాకు ఈ తృప్తి ఉండాలంటే, మాకు కూడా ఆరోగ్యాలు ఉండాలంటే, మాకు కూడా సంపాదనలు బాగుండాలంటే మేమేం చేయాలని ఆన్సర్ అడిగినప్పుడు మీ దగ్గర ఉండాల్సిన ఆన్సర్ ఏంటంటే, అలా మీరు కూడా చెప్పండి, చర్చికి రండి. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు ప్రపంచ అన్యులందరికీ ప్రకటించవలసింది వాళ్ళు చేయలేని పని ఇప్పుడు చేయాల్సింది చెప్పండి మనం. కానీ మనం ఏం చేసాం? పెద్దమ్మ సంఘం మానేసి పెట్టని అడిగితే ఈ పెద్దమ్మందంట రాను, ఇంకా రేపు నుంచి రానందంట. అంటే అత్తమాల ఏళ్ళు నా ఏపుకి ఎత్తుతున్నాడు, అందుకే రానందంట. నీకు ఏలు ఎత్తకూడదు, నీకు ఏలు ఎత్తకూడదు, నేను గద్దె అడుగుతున్నా. ఇందుకు సంఘం ఈది 70 సంఘాలు ఉన్నాయి, దేని చెప్పండి? ఆ సంఘం అంటే ఈ సంఘం పడదు, ఈ సంఘం అంటే ఆ సంఘం. అందుకే నడుతున్నాను, క్రీస్తు యొద్దకు తీసుకురావాల్సిన మనమే. క్రీస్తు దగ్గరకు రాకుండా అన్యజనులను ఆపుతుంది ఎవరు చెప్పిన? మనమే. అందుకే కింద అంటున్నాడు, నేను ముగించేస్తున్నాను 15వ వచనంలో, యాలి అనగా మీరు ఇట్టు యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానంగా మాట్లాడు దేవుడి కోసం, దేవుని మార్గాల కోసం అజ్ఞానంగా మాట్లాడు ప్రతి మూర్ఖుని నోరు. ఇప్పుడు చెప్పండి, మూర్ఖుని నోరు ఎలా ముయ్యాలి చెప్పండి, మూర్ఖుని నోరు ఎలా ముయ్యాలి? మనం అనుకుంటాం మూర్ఖుని నోరు అంటే ఆ నోరు చరిస్తే మనం గట్టిగా అరవడం అనుకుంటున్నాం. ఆడ మనం దేవుని తిడితే
మనం ఆడు దేవుని తిట్టినాం, అది కాదు మూర్ఖుడి నోరు మూయడం అంటే. మూర్ఖుడి నోరు మూయడం అంటే నీ ప్రేమ, అనురాగం, నీ దాతృత్వం, నువ్వు చేసే పనులు, దేవుడి పట్ల నువ్వు పొందుకుంటున్న కార్యాలు, ఈ నీ యుక్త ప్రవర్తన ఎప్పుడైతుందో ఇది ఇంత బాగా ఎలా ఉండగలుగుతున్నాడు రా, దేశించే వాళ్ళని ప్రేమిస్తాడు, హాని చేసే వారి దగ్గర గౌరవిస్తాడు, ఇంత బాగా అందరికీ అన్నం పెడతాడు, బట్టలు పంచుతాడు, అంత బాగా ఈ కార్యాలు ఎలా చేస్తాడు, ఇన్ని చేసిన బయట చెప్పుకోండి వీడు ఎలా ఉండగలుగుతున్నాడు అంటే వీడు దేవుడిని బట్టి ఉండగలుగుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు సాక్ష్యం అంతావో ఈ యుక్త ప్రవర్తనతో నేను అనేవాడు కూడా చెప్పండి నోటి మీద వేసుకుని ఇలా నోరులు మూయించాలి. మనోళ్ళు ఏమన్నారు, నోరు మూయించడం అంటే ఇలా తొడగొట్టి జబ్బగొట్టి అన్నారు, రారా నీ నోరునేమో అంతండి, ఏమో నీ జబ్బ కొలు తీసేస్తాడు దేవుడు ఏమనుకుంటున్నాను. అది కాదు నోరు మూయించడం అంటే, వాడితో గొడవలు పెట్టుకుని ఆడితో రారా పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్లే, ఇది కాదండి. మూర్ఖుల నోరు ఎలా మూయాలంటే మన ప్రేమతో, మన అనురాగంతో, మన క్రియలతో, మన పద్ధతులతో, మనం చేసే సర్వీస్ ఏదైతుందో దీంతో మూస్తే వాళ్ళు అనుకుంటారు నిన్ను కొట్టాలనుకున్నాడు కూడా కొట్టడానికి కొంతసార్లు ఆలోచిస్తాడు. ఈ ప్రవర్తన మీరు కలిగి ఉంటే మీరెక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఈ పత్రిక చదివి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఎవరు సంఘాన్ని పేతురు అంటున్నాడు. ఇది సంఘానికి, ఆ రోజు సంఘానికైనా సంఘమైన ఈరోజు మనకు కూడా ప్రభు ఎలాగైతే పిలబడ్డాడు మనం అలాగే పిలబడ్డాం. ఇలాంటి స్వతంత్రం మీరు తెచ్చుకుని దుష్టత్వం కప్పిపెట్టక మీ స్వతంత్రం దుర్వినియోగపరచక మీ స్వతంత్రానికి లోబడి దేవునికి దాసురమని లోబడి అందరినీ సన్మానించండి, సహోదరులు ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజుల్ని సన్మానించండి. ఇలా బతకండి. ఇలా బతికి చూడండి. మీకు ఎమ్మెల్యేతో బాగుంటుంది. మన సీరియస్ చెప్తాను, మీకు లైవ్లో ఉన్నా కానీ నేను సీరియస్ చెప్తాను. మనం ఎప్పుడైతే మన అక్కర్లు తీసుకుని, ఎప్పుడైతే మన యొక్క కార్యాలు చేసుకుని, ఎప్పుడైతే మన బాధలు మనమే పంచుకుని, ఎప్పుడైతే సంఘాలు ఉంటాయో ఎమ్మెల్యేతో పని ఉండదు, పంచాయతీ ప్రెసిడెంట్తో పని ఉండదు, అసలు ఈ రాజకీయ రంపుతోనే మనకు పనుండదు. మన పనుల్లో ఒకటి చెప్తాం, మనకి ఏ బాధ వచ్చినా మన పక్షాన నిలబడే మన పొరుగులు ఉన్నారు వాళ్ళు సంఘస్థులు. ఈ సంఘంలో ఎప్పుడైతే ఇవి జరుగుతాయో నీకు మేమున్నాం పెద్దమ్మ బాధపడకు, మేమున్నాం పెద్ద అయినా బాధపడకు, మేమున్నా నీ పక్షాన్ని నిలబడని ఎప్పుడైతే సంఘంలో స్టాండింగ్ తీసుకుంటారో నియోజకవర్గంలో జరిగిన కార్యాలన్నీ ఏ వర్గంలో జరుగుతాయి చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘంలో జరుగుతాయి. అవి జరిగించాలని, ఇవి చూపించాలని. బయట మాట్లాడుకుంటారు, రే మీకు ఎమ్మెల్యే లేకపోయినా ప్రెసిడెంట్ లేకపోయినా ఎంత బాగా మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే అప్పుడు ఎమ్మెల్యేకి, ఆ ఎంపీకి లేదా ఆ ప్రెసిడెంట్కి తెలియాలి వీళ్ళు యేసు ప్రభువుని బట్టి ఉంటారండి అని. ఆ సాక్ష్యం ఇవ్వడానికే నిలబడ్డాం. నేను మళ్ళీ చెప్తున్నాను, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా క్రీస్తు వైపు చూడండి. ఉంటే దేవుని మహిమపరచండి, లేకపోయినా దేవుని మహిమపరచండి. ధర్మశాస్త్రం నీకు నాకేం చెప్తుందంటే పాపాత్ములైన మనల్ని విడిపించి పుణ్యాత్ములు మనం చేసి నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇదే ధర్మశాస్త్రం. ఇది చేయడానికే మన శిక్ష ఆయన మీదేసుకున్నాడు, ఆయన నీతిని మన మీదేశాడు. ఈ నీతిని ప్రకటించడానికే కృతజ్ఞత కూడికైనా, ఏ కార్యాలైనా ఇవి చేయడానికి మనం. ఇది చేయకుండా, ఇది అర్థం కాకుండా మీరు ఏ డొలి సాక్ష్యాలు చెప్పినా చెప్పండి, దేవుని ఎదుటే వ్యర్థ ప్రయత్నమే. ఎందుకంటే డొలి సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి కదా, ఉల్లిపాయ సాక్ష్యాలు, పిల్లుల సాక్ష్యాలు, సీపుల సాక్ష్యాలు, ఈ సాక్ష్యాలు ఎక్కువ. ఇది కాదు సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే క్రీస్తులోకి ఎందుకు వచ్చావు నేను నిలబడ్డమే సాక్ష్యం. అట్టే సాక్షి కుటుంబం ఎల్లకాలం దేవుని ఎదుట తెలియచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతి అర్థమయ్యే సుదీర్ఘమైన మాటలు తండ్రి, అర్థం చేసుకున్న వారు ధన్యులు, అర్థం చేసుకోలేని వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు. బిడ్డలతో మాట్లాడినందుకు మీకు స్తుతులు తండ్రి. తండ్రి ఈ మాటలు తండ్రి పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు ఎలాంటి బాధ్యత మా మీద పెట్టారో మాకు అర్థమవుతుంది. ఊరకే మమ్మల్ని పిలవలేదు తండ్రి. క్రైస్తవులకు వచ్చి ఒక గంట కూర్చొని వెళ్ళిపోతే పుణ్యం జరుగుతుందని కాదు తండ్రి, మీ గుణాతిశయాలను ప్రచురం చేయడానికి మేము పిలువబడ్డాం. మీ బిడ్డలుగా కుటుంబానికి మేలు అనుగ్రహించారు. చేయబడిన మేలు తండ్రి వారు ప్రచురించడానికి కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేశారు. ఇందులో సువార్తకే ప్రథమ స్థానం ఇచ్చారు తండ్రి. అందరి బట్టి మీకు స్తుతులు. అనేక ప్రాంతాల్లో తండ్రి ఎవరైనా చెబుతున్నాం, విన్న వాళ్ళందరినీ తండ్రి ఆస్వాదించండి. ఎవరైనా మాటలు తప్పుగా తీసుకుని మమ్మల్ని చెడ్డ వ్యక్తులుగా తండ్రి వాళ్ళు అనుకుంటే, మనసత్తులుగా భావిస్తే వారిని క్షమించండి, వారిని దీవించండి, వారికి మాకు సఖ్యత కలగజేయండి. మా శత్రువుల్ని, మిత్రుల్ని, అందరినీ, సహోదరుల్ని, కుటుంబీకుల్ని, వారి యొక్క పనుబాట్లని, సేవకుల్ని అయినా జతపని వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తాం. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.